తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుండి 14వ వచనం వరకు తిప్పి చూడండి. నేను దాంట్లో ఆ వచనాలను చదువుతాను. తీతు 2వ అధ్యాయము 11 నుండి 14, ఇంగ్లీష్ బైబిల్లో టైటస్ చాప్టర్ 2 వర్సెస్ 11 through 14 ఆ భాగమును చదువుతుండగా మీరు గమనించండి. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ప్రార్థన చేద్దాం. తల వంచండి, నాతో ఏకీభవించండి. కృపామయుడైన మా దేవా, మరొకసారి ఈ యొక్క ఆరాధనలో నిన్ను ఆరాధించుటకు, నిన్ను గణపరచుటకు, నీ యొక్క ప్రశస్తమైనటువంటి వాక్యమును నీ పరిశుద్ధాత్మ ద్వారా వినుటకు మాకు దయచేసినటువంటి సమయమును బట్టి, గొప్ప ధన్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా, మరి మీరే మొదట మమ్మను వెతికారు, మీరే మాతో మాట్లాడటకు ఇష్టపడ్డారు. దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి, మీరు మాట్లాడినప్పుడు ఆ యొక్క చీకట్లో వెలుగు ప్రత్యక్షమైంది. అదే ప్రకారం మా చీకటి బ్రతుకులో మీ యొక్క వాక్యము వెలుగును మీరు పంపి మమ్మను వెలిగించినందుకు, విమోచించినందుకు, మాకు నిన్ను నీ మాటను వినేటువంటి ఆధిక్యతలోనికి నడిపించినందుకు కృతజ్ఞతలు. ఈరోజు సంఘముగా మేము కూడి ఉండగా మీరే మాతో మాట్లాడండి. మీ చిత్త ప్రకారము మాకు నేర్పాల్సింది నేర్పండి. మమ్మల్ని మరి మీ యొక్క నిత్య ఆనందంలోనికి నడిపించమని, ఈ లోకంలో బ్రతుకు కాలమంతా కూడా నీకు ప్రియులముగా, ఇతరులకు ప్రయోజనకరులముగా ఉండుటకు సహాయము చేయమని, ప్రతి ఆటంకాన్ని దూరపరచమని, అండ్ మా దృష్టి, మా ధ్యాస మా ప్రభు అయిన యేసు మీదే మేము పెట్టుటకు సహాయం చేయమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. కూర్చొని శ్రద్ధగా అండ్ ఆసక్తితో దేవుడు మీతో మాట్లాడుతుండగా ఆయన వాక్యమును వినండి అండ్ గొప్ప మేలు పొందండి. అండ్ ఈరోజు మనము తీతు అనే ఆ యొక్క భక్తుడికి అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11 నుండి 14వ వచనం వరకు ఉన్నటువంటి భాగమును క్లుప్తంగా ధ్యానిస్తాము. దాంట్లో 3 ముఖ్యమైనటువంటి విషయాలు రాయబడ్డాయి. 3 మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. కాకపోతే 1 పాయింట్ని నేను ఎంఫసైజ్ చేస్తాను. ఒక్క విషయాన్ని నేను ఎక్కువ సమయము ప్రసంగంలో మీకు చెప్తాను, మిగతా విషయాలను జస్ట్ నేను పాయింట్అవుట్ చేసి వెళ్ళిపోతాను. అంశం ఏంటంటే లుకింగ్ ఫర్ ద బ్లెస్సెడ్ హోప్ ఆఫ్ ద సూన్ కమింగ్ లార్డ్. టైటిల్ కొంచెం పెద్దది, కానీ జాగ్రత్తగా దాంట్లో ఉన్న భావాన్ని గ్రహిస్తే సంతోషం. మరొకసారి చెప్తాను, లుకింగ్ ఫర్ ద బ్లెస్సెడ్ హోప్ ఆఫ్ ద సూన్ కమింగ్ లార్డ్. దాన్ని తెలుగులో ఈ రకంగా మనం చెప్పొచ్చు, త్వరలో తిరిగి రానున్న ప్రభు కొరకు శుభప్రదమైన నిరీక్షణతో ఎదురు చూచుట. త్వరలో తిరిగి రానున్న ప్రభు కొరకు శుభప్రదమైన నిరీక్షణతో ఎదురు చూచుట అనేటువంటి అంశం అన్నమాట. ఇక్కడ తీతు 2వ అధ్యాయము 11 నుండి 14 వరకు మనం చూస్తే మొదటి పాయింట్ 11వ వచనంలో, 2వ పాయింట్ 12, 13 వచనాల్లో అండ్ 3వ పాయింట్ 14వ వచనంలో మనకు కనబడుతుంది. వాటిని మనము చూసుకుంటూ వెళ్దాం. కాకపోతే బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు నేర్పుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పాఠము, ఆత్మ సంబంధమైనటువంటి సత్యం ఏంటంటే, లోకములోనికి దేవుడు నిర్ణయించినటువంటి కాలములో దేవుడు నియమించినటువంటి కార్యమును జరిగించడానికి దేవుని యొక్క అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు పంపించబడ్డాడు. యేసు ప్రభు లోకములోనికి మొదటిసారి 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు అండ్ మరొకసారి త్వరలో తిరిగి రాబోతున్నాడు. దీని గురించి బైబిల్ మనకి చాలా బలంగా బోధిస్తోంది. అయితే యేసు దేవుని ప్రణాళిక ప్రకారం మొదటిసారి వచ్చినప్పుడు ఆయన కృపతో వచ్చాడు, లేకపోతే కృపగా వచ్చాడు, మనుషులందరి రక్షణ నిమిత్తం వచ్చాడు. ఇక ఇప్పుడు భవిష్యత్తులో మరి ఆయన రెండవసారి తిరిగి రాబోతున్నాడు. రెండవసారి ఆయన వచ్చినప్పుడు ఆయన మహిమ కొరకు, అంటే మనందరినీ కూడా ఎవరైతే క్రీస్తునందున్నారో వారందరినీ మహిమ పరచుటకు, ఆయన యొక్క మహిమలో పాలిభాగస్తులుగా చేయుటకు రాబోతున్నాడు. సో ఈ మొదటిసారి వచ్చినప్పుడు రక్షణ కొరకు, అంటే ఫర్ సాల్వేషన్ ఆయన వచ్చాడు. రెండవసారి వచ్చేది
ఫర్ గ్లోరిఫికేషన్, అందరినీ మహిమపరిచి వారి యందు ఆయన మహిమపరచబట్టకొస్తున్నాడు. కాబట్టి ఈ మధ్యకాలంలో ఏదైతే ఉందో ఇక్కడ ఆయన తన ప్రజలను తన కోసరము సంపాదించుకున్నాడు అండ్ తన కొరకు సిద్ధపరచుకుంటున్నాడు. తనకు వారు ఏ రకంగా సేవ చేయాలి అండ్ లోకంలో వారు ఆయన ఏ రకంగా ప్రాతినిధ్యం వహించి మహిమపరచాలి, అంటే రిప్రజెంట్ చేసి గ్లోరిఫై చేయాలో దాని గురించి ఆయన తెలియజేస్తున్నాడు. మీరు 84వ కీర్తన చదివితే అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది. సామ్ 84:11 11వ వచనం, 84వ కీర్తన 11వ వచనం. అక్కడ దేవుడి ఈ రకంగా చెప్పాడు, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును అంటే గాడ్ విల్ గివ్ అస్ ద గ్రేస్ అండ్ ద గ్లోరీ. సో మొదట ఆయన కృపనిస్తాడు, తర్వాత ఆయన ఘనతను కూడా ఇస్తాడు. దేవుడు ఆ రకంగా తన యొక్క ప్రజల పట్ల ఆలోచనను కలిగి ఉన్నాడు. సో 3 విషయాలు మనం చూడబోతున్నాం. మొదటి విషయం ఏంటంటే గ్రేస్ టచెస్ అస్. గ్రేస్ టచెస్ అస్. కృప అనేది మనల్ని తాకి బ్రతికింప చేస్తుంది. తీతు 2:11లో అదే విషయం రాయబడి ఉంది. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై అని రాయబడింది. లేకపోతే అపోస్తలుడైనటువంటి పౌలు ఆ రకంగా రాశాడు. యేసు ప్రభు లేకపోతే ప్రభు అయిన యేసు క్రీస్తు అను ఆయన దేవుని యొక్క కృపకు మరి మూర్తిమంతమై, అంటే ఆయనే ఆ యొక్క ఎంబాడిమెంట్గా కృప అంటే ఏంటో ప్రపంచానికి చూపించడానికి, ఏ ప్రపంచమైతే ఏ సమాజమైతే అంతకు మునుపు మోషే అనేటువంటి దేవుని యొక్క సేవకుడి ద్వారా దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రానికి లోబడి బ్రతుకుతూ వచ్చిందో, మరి వారు ఎన్ని చేసినా ఎన్ని రకాలుగా చేసినా దేవుడిని సంతోషపరచలేని స్థితిలోనే అండ్ దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించలేనటువంటి స్థితిలోనే, ఓడిపోయినటువంటి జీవితపు స్థితిలోనే వారు బ్రతుకుతున్నప్పుడు వారికి ఒక రకంగా చెప్పాలంటే నిరీక్షణ లేదు అండ్ వారిలో ఆనందము ఆదరణ లేవు. ఆ రకంగా వారు ఉన్నప్పుడు అకస్మాత్తుగా యేసు ప్రభు వారి మధ్యలోనికి వచ్చాడు. ఏ రకంగా వచ్చాడంటే కృపా సహితమైనటువంటి వ్యక్తిగా వచ్చాడు. కృపా సత్యములను ఆయన తీసుకుని వచ్చాడు. వారికి కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి మేలును చేయడానికి ఆయన వచ్చాడు. ప్రాథమికంగా ఇశ్రాయేలీయుల పరిస్థితిలో మెరుగును పరిష్కారాన్ని చూపించడానికి యేసుప్రభు వచ్చినప్పటికీ ఇక్కడ బైబిల్ మనకు చెప్తోంది, మనుషులందరి కొరకు ఆయన దేవుడి యొక్క కృపను ప్రత్యక్షంగా తానే మరి తన యొక్క జీవితంలో తనలో కలిగి ఉండి తీసుకురావడం జరిగింది. నశిస్తున్నటువంటి మనిషికి దేవుడు చేయగలిగినటువంటి అత్యున్నతమైనటువంటి మేలు ఏంటంటే వాడి పాపమును తన కృపచేత క్షమించి వాడి ఆత్మను తన యొక్క కనికరము చేత రక్షించుట. మానవుడికి రక్షణ పొందుట అంటే పాపము నుండి క్షమించబడుట, పాపము నుండి విమోచించబడుట అండ్ పరిశుద్ధమైనటువంటి జీవితంలోనికి ప్రవేశించుట, దేవుడిని గణపరచుట, దైవ చిత్తానుసారమైనటువంటి రీతిలో జీవించి జీవితాన్ని సార్థకం చేసుకునుట అంటే అది అసాధ్యము. అది కలలో కూడా సంభవించినటువంటి విషయం. అది ఒక వ్యక్తి ద్వారా, ఒక విధానం ద్వారా, ఒక వ్యవస్థ ద్వారా, లేకపోతే ఒక ఆచారం ద్వారా, అలవాటు ద్వారా వచ్చేది కాదు. అందుకనే దేవుడి యొక్క కృప పైనుండి ప్రత్యక్షమై ప్రతి మానవుడికి రక్షణను అనుగ్రహించుటకు దేవుడు కార్యము చేశాడు. మరి యోహాన్ రాసిన సువార్తలో 1వ అధ్యాయం 14లో ఉంటుంది, యేసు ప్రభు కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి వచ్చాడు. ఎఫెసీలకు రాసినప్పుడు 2వ అధ్యాయం 8వ వచనంలో పౌలు భక్తుడు రాశాడు, విశ్వాసము ద్వారా కృప చేతనే మీరు రక్షించబడ్డారు. సో కృప చేతనే ఒక వ్యక్తి రక్షించబడతాడు. తనలో ఉన్నటువంటి ఏ కార్యము చేత రక్షించబడడు. కేవలము దేవుడు చేసినటువంటి శిలువ కార్యము ద్వారానే ఒక వ్యక్తి రక్షించబడతాడు. కృపా సువార్తను గురించి అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడతాడు. ఆయన జీవితంలో ఆయన పెట్టుకున్నటువంటి అత్యున్నతమైనటువంటి లక్ష్యము, మిషన్ ఏంటి అంటే మీరు తర్వాత చదువుకోండి అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనం. అక్కడ ఆయన కృపా సువార్తను గురించి మాట్లాడతాడు. సో ఇట్ ఈస్ ద గాస్పల్ ఆఫ్ గ్రేస్. ఎందుకంటే ఇది శుభవార్త. శుభవార్త ఏంటి? పాపము చేసి దేవుడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కడు, నశించిపోతున్నటువంటి ప్రతి ఒక్కడు, మరి వాడి ప్రమేయం లేకుండా, వాడు ఏదో చేసి దేవుడిని మెప్పించాల్సిన అవసరం లేకుండా అలాంటి ముదనష్టపు బ్రతుకులో బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషికి దేవుడే స్వయంగా తన యొక్క అపారమైనటువంటి కృప చేత యోగ్యత లేనప్పటికీ క్షమించి వాడిని శుద్ధి చేసి తన బిడ్డగా మార్చుకుంటున్నాడు. సో దీన్ని దేవుడు చేయడానికి ఈ లోకంలోనికి 2000 సంవత్సరాల క్రితం తన కుమారుడిని పంపాడు. ఒక భక్తుడి రకంగా అన్నాడు, యేసు క్రీస్తు తన జీవితము ద్వారా,
తన పరిచర్య ద్వారా, తన మరణ, భూస్థాపన, పునరుద్ధానముల ద్వారా ప్రపంచంలో మనుషులందరికీ చూపింది ఏంటి అంటే దేవుని యొక్క కృపను చూపించాడు. దాని గురించి నేను ఇప్పుడు బోధించను, వివరించను, కానీ మీరు దాని గురించి ఇప్పుడు చాలా ఖాళీ టైం ఉంది కనుక ధ్యానించండి. గాడ్స్ గ్రేస్ గురించి మెడిటేట్ చేయండి. మన కొరకు దేవుడు ఎంత గొప్ప ప్లాన్ వేశాడు అండ్ దాన్ని ఎంత గొప్పగా చేయడానికి తన ప్రియ కుమారుని లోకానికి పంపాడు. అదొక గ్రేట్ బ్లెస్సింగ్గా మీ లైఫ్లో మీకు ఉంటుంది. కొన్నేళ్ల క్రితము గొప్ప విద్యావేత్తగా, మేధావిగా, ధనికుడిగా పేరుగాంచినటువంటి జాన్ సెల్డన్ ఆయన ఒకసారి మరణ పడకలో ఉన్నప్పుడు ఆయన ఆర్చ్ బిషప్ అషర్ అనేటువంటి ప్రముఖ ఆర్చ్ బిషప్తో మాట్లాడుతున్నప్పుడు ఈ రకంగా చెప్పాడు, బిషప్ గారు, నా జీవితంలో నేను ఎన్నో పుస్తకాలు చదివాను, ఎన్నో గ్రంథాలు చదివాను, ఎన్నో మ్యానుస్క్రిప్ట్స్ అంటే రాత ప్రతులను చదివాను. ఆయన దగ్గర ఆ టైంలోనే ఆయన ఇంట్లో ఉన్నటువంటి లైబ్రరీలో 8,000 వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ అన్ని రకాల సబ్జెక్టుల మీద ఆయన దగ్గర ఉండేవి. విస్తృతంగా చదివేవాడు. విశాలమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక అంశాల గురించి తెలుసుకున్నాడు. అన్నింటిలో కూడా ఆయన ఎంతో గొప్ప పేరు గడించినప్పటికీ ఆయన చనిపోయేటువంటి సమయంలో బిషప్తో ఈ మాట చెప్పాడు, ఇప్పుడు నేను ఇంత చదివినా కూడా ఏది నాకు గుర్తుకు రావట్లేదు, ఏది నాకు నిరీక్షణ ఇవ్వట్లేదు, ఏది నన్ను వెన్నుతట్టి ధైర్యపరచట్లేదు. ఒకటి నా యొక్క మరణ పడక మీద నాకు ఆదరణనిస్తుంది. అదేంటంటే తీతు 2వ అధ్యాయము 11 నుండి 14 వరకు ఉన్నటువంటి వచన భాగం. ఆయన యొక్క కృప ప్రత్యక్షమైంది కనుక నేను రక్షించబడ్డాను అండ్ ఆ ప్రభు అయినటువంటి యేసు నన్ను ఆయన కొరకు జీవింపజేశాడు, ఆయనను నేను ఎదుర్కోబోతున్నాను అన్నదే నాకు ఆదరణ అని చెప్పాడు. సో నా ప్రియమైనటువంటి సంగమ, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ టైంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు ఇంకా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ దేవుడు తన కృప చేత దాంట్లో నుండి మనల్ని బయటికి తీసుకుని వచ్చాడు. అండ్ మన జీవిత కాలం అంతా కూడా మనం ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్లాల్సి వచ్చినా అన్నింటిలో నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకెళ్తాడు. సో మొదట బైబిల్ నేర్పేది ఏంటంటే గ్రేస్ టచెస్ అస్, కృప మనల్ని బ్రతికిస్తుంది. ఇక రెండో విషయంలోనికి మనం వెళ్ళిపోయామనుకోండి, 12-13 వచనాలు మీరు చూస్తే అక్కడ ఈ విషయము మనం గమనించవచ్చు. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. సో రెండవదేంటి? గ్రేస్ టీచర్స్ అస్. గ్రేస్ టీచర్స్ అస్. కృప అనేది మనల్ని బ్రతికించడమే కాదు, కృప ఈ క్రొత్త బ్రతుకులో మనం ఏ రకంగా బ్రతకాలో, ఏ రకంగా జీవించాలో, ఏ రకంగా ఇప్పుడు దేవుని సంబంధులంగా మారాం గనుక దేవుడి యొక్క సహవాసంలో, దేవుడి యొక్క సంఘముగా ఏ రకంగా లోకంలో మనము సాక్ష్య జీవితాన్ని జీవించాలో దాని గురించి బోధ చేస్తుంది. సో మనకు యేసు ప్రభులోనికి వచ్చిన తర్వాత ఒక బోధకుడిని లేకపోతే ఒక బోధ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు అని కూడా మనం చెప్పొచ్చు. అంతకు మునుపు తల్లిదండ్రులు మనకు బోధ చేశారు, బడిలో మన యొక్క పంతులు మనకు బోధ చేశారు, యూనివర్సిటీలో మనకు ప్రొఫెసర్లు బోధ చేశారు, ప్రపంచంలో ప్రతినిత్యం మనకు బోధ చేసేటువంటి వారు విస్తృతంగా ఉంటారు, మీడియా మనకు బోధ చేస్తుంది, అండ్ మనం చూసేటువంటి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, సినిమాలు బోధ చేస్తాయి, సీరియళ్ళు బోధ చేస్తాయి. కాకపోతే మంచి బోధ, చెడ్డ బోధ, బతికించేవా, చంపేవా, అవన్నీ మీకు తెలుసు. దాని గురించి నేను వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎన్నో రకాలైనటువంటి బోధల కింద బతికి బాధపడేటువంటి నరుడికి దేవుడు చేసినటువంటి మరొక విశేషమైన మేలు ఏంటంటే ఆయన బోధ చేయడానికి ఇష్టపడ్డాడు, ముందుకొచ్చాడు అండ్ ఆయన బోధించడం మొదలుపెట్టాడు. యేసు ప్రభు లోకంలోనికి వచ్చినప్పుడు ఏం చేశాడు? బోధ చేశాడు. ఆయన్ని ప్రధానంగా చాలామంది ఏ రకంగా చూశారు? బోధకుడిగా చూశారు. ఆయన ఏమన్నారు? బోధకుడా అన్నారు, మరి టీచర్ అన్నారు, లేకపోతే మాస్టర్ అన్నారు, లేకపోతే రబాయ్ అన్నారు. ఎందుకంటే ఆయన బోధ చేయడానికి వచ్చాడు. ఏం బోధ చేశాడు? దేవుని గురించి అండ్ దేవుని యొక్క విధానం గురించి, దేవుని పోలికలో సృజించబడినటువంటి మనుషులు ఏ రకంగా బ్రతికితే దేవుడు మహిమపరచబడతాడు, వారు మేలు పొందుతారు అన్నటువంటి అంశములన్నీ ఎవ్వరూ ఎన్నడూ బోధించని రీతిలో, ఇక మునుపు ఎన్నడూ బోధించలేని రీతిలో ఆ ప్రభు అయినటువంటి యేసు బోధించాడు. సో కృప మనకు బోధిస్తుంది.
క్రైస్తవులముగా మనం మారిన తర్వాత క్రైస్తవ జీవితం భూమి మీద మనం జీవించినంత కాలము దేవుని యొక్క కృప మనకు బోధిస్తూనే ఉంటుంది, మనల్ని దేవుడి కొరకు సిద్ధపరుస్తూనే ఉంటుంది. సో టీచింగ్ అనేది ఒక రకంగా ట్రైనింగ్ అని చెప్పొచ్చు. చిన్న బిడ్డ పుట్టినప్పుడు తల్లి తండ్రి ఆ బిడ్డకు ప్రతిదీ జీవన సంబంధమైనటువంటి పాఠాలు ఏ రకంగా నేర్పుతూ మరి ఆ బిడ్డ శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా, ప్రయోజనకారిగా, మంచి గుర్తింపు గౌరవం కలిగినటువంటి వ్యక్తిగా తయారవడానికి శాయశక్తుల్లో ప్రయత్నం చేస్తారో దానికన్నా అనేక రెట్లు మరి అద్భుతమైన రీతిలో దేవుడి వాక్యము మనకు బోధ చేస్తుంది. ఎందుకు ఈ బోధ అవసరము? ఇప్పుడు మనం దేవుడి పిల్లలమయ్యాం, దేవుడి ప్రజలమయ్యాం, మరి ముఖ్యంగా యేసు ప్రభు యొక్క ప్రతినిధులమయ్యాం కనుక మనకు కొత్త కోరికలు ఉండాలి, న్యూ డిజైర్స్ ఉండాలి. అది మనకు ఆయన బోధిస్తే తప్ప తెలియకుండా ఉంటున్నాం కనుక ఆయన బోధించాలి. రెండవది న్యూ డైరెక్షన్, కొత్త దిశను ఆయన మనకు చూపించాలి. మూడవది న్యూ డెడికేషన్, ఇంతకు మునుపు ఒకదానికి అప్పగించుకొని బ్రతికాం, ఆహుతైపోతూ వచ్చాం, కానీ ఇప్పుడు ఆయన చూపినటువంటి దానికి మనల్ని అంకితం చేసుకుంటాం. ఎందుకంటే న్యూ డెస్టినేషన్కి ఆయన తీసుకెళ్తున్నాడు, నూతనమైనటువంటి గమ్యానికి ఆయన మనల్ని తీసుకెళ్తున్నాడు. ఆ రకంగా గ్రేస్ అనేది మనకు కావలసిన లైఫ్ ఇన్స్ట్రక్షన్ని, జీవన పాఠములను నేర్పుతుంది, మనల్ని నడుపుతుంది. విచారకరమైనటువంటి విషయం ఏంటంటే చాలామంది చాలా కాలముగా మేము క్రీస్తునందున్నాము, రక్షించబడ్డాము, మేము విశ్వాసులము, మేము భక్తులము, మేము క్రైస్తవులము, సంఘము అని చెప్పుకునేటువంటి వారిలో ఈ క్రొత్త బోధకు అనుకూలమైనటువంటి బ్రతుకు కనబడనప్పుడు, అంటే ఈ యొక్క గ్రేస్ ఏ టీచింగ్ అయితే ఇస్తుందో, ఈ గ్రేస్ ఏ ట్రైనింగ్ అయితే ప్రతి గ్రేస్ సేవ్డ్ పర్సన్కి దేవుడు అందిస్తున్నాడో అది వారిలో కనిపించకపోయేసరికి చాలా బాధ అనేది తప్పకుండా కలుగుతుంది. మీ బిడ్డను మీరు చక్కని స్కూల్లో వేశారు, అక్కడ మంచి రెప్యుటేషన్ ఉంది అండ్ అక్కడ రినౌండ్ టీచర్స్ ఉన్నారు. మీ బిడ్డ 6 నెలలు స్కూల్కి వెళ్ళి వెనక్కి వచ్చి వాడి యొక్క లెసన్స్లో వాడు పర్ఫామ్ చేసిన రీతిని మీరు చూసినప్పుడు వాడికి అందరికీ 50కి 48, 49 వస్తుంటే వీడికి 50కి 4, 5లకు మించి రావట్లేదు. ఆ యొక్క ఇన్స్టిట్యూట్ని తప్పు పట్టలేము, అక్కడ ఉన్నటువంటి టీచర్స్ని తప్పు పట్టలేము. తప్పు ఎవరిని పడతారు? మీరు మీ బిడ్డనే పడతారు. రిపోర్ట్ అయితే తెస్తున్నాడు కానీ దాంట్లో ఏ ప్రోగ్రెస్ లేదు. అలాగే ఈ రోజున చాలామంది సో కాల్డ్ క్రిస్టియన్స్ రిపోర్ట్ అయితే చేస్తున్నారు, వి బిలాంగ్ టు గాడ్, వి ఆర్ క్రిస్టియన్స్, వి ఆర్ స్పిరిట్ ఫిల్డ్, వి ఆర్ బైబిల్ బిలీవింగ్ అని. కానీ దెర్ ఈస్ నో ప్రోగ్రెస్ ఇన్ దెమ్. వారిలో అభివృద్ధి, వారిలో ముందుకు వెళ్ళేటువంటి ఆ యొక్క అనుకూలమైనటువంటి పరిస్థితులు మనకు కనిపించట్లేదు. దాన్ని బట్టి మరి అసలు వారిని మొదట గ్రేస్ టచ్ చేయలేదు అన్న సంశయం కలుగుతుంది. గ్రేస్ టచ్ చేస్తే తప్పకుండా గ్రేస్ ద్వారా మనము టీచింగ్ని పొందుకుంటాం, దాన్ని మన జీవితంలో మనం చూపిస్తాం. ఒక మాట మీకు నేను చదివి వినిపిస్తాను. సామెత 16వ అధ్యాయము 17వ వచనం, ప్రావర్బ్స్ 16:17. చెడుతనం విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గం, తన ప్రవర్తనను కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొను. సో యథార్థవంతుడు ఏ రకంగా ఉంటాడు? చెడుతనమును విడిచి నడుస్తాడు. అది వాడికి రాజమార్గం, అది వాడికి హైవే. నేను ప్రభునందున్నాను, నేను ఇప్పుడు రక్షించబడ్డాను, నూతన సృష్టిగా చేయబడ్డాను అన్నప్పుడు నాలో ప్రధానంగా కనిపించాల్సినటువంటి లక్షణం, మెయిన్ హైలైట్ ఏంటంటే నేను చెడుతనమును విడిచిపెట్టాను అండ్ ఇంతవరకు ఇరుకు సందుల్లో బ్రతికాను, వంకర దారుల్లో తిరిగాను. ఇక ఇప్పుడు దేవుడు నన్ను వాటన్నిటిలో నుండి విమోచించి హైవే మీదకి తెచ్చేశాడు. ఆ చెడు, ఆ యొక్క చెత్త లేకుండా నన్ను శుద్ధి చేసి హైవే మీద పెట్టాడు. హైవేలో నేను హై లివింగ్లోనికి వెళ్ళాలి. కానీ చాలామంది అలా లేరు. అంటే వారి జీవితం ఇంకా ఏ రకంగా ఉందో మనకి తెలుసు. సో కృప ఏం బోధిస్తుంది అనేది మీరు చూస్తే నెగిటివ్ 2 విషయాలు అండ్ పాజిటివ్ 3 విషయాలు. ప్రతికూలంగా ఇది చేయవద్దు అని 2 గురించి అండ్ అనుకూలంగా ఇది చెయ్యమని 3 గురించి చెప్తోంది. దాని గురించి నేను బ్రీఫ్గా టచ్ చేసి ముందుకు వెళ్ళిపోతాను. ఇప్పుడు మనం ఉన్నటువంటి లోకాన్ని గురించి మీరు ఆలోచించారనుకోండి, ఈ సమాజాన్ని గురించి మీరు ఆలోచించారనుకోండి, ఈ వ్యవస్థ గురించి మీరు ఆలోచించారనుకోండి, దీనికి ఒక అలవాటు ఉంది. ఇది దేనికి నో చెప్పదు. ఇట్ సేస్ నో టు నథింగ్. దేనికి నో చెప్పదు. ఇది మైండ్ సెట్ అన్నమాట. వీళ్ళ మైండ్ సెట్ ఏంటి? టేక్ ఇట్ ఈజీ, లైట్ లేలో, చల్తా హే యాటిట్యూడ్. మీకు కూడా చాలాసార్లు అంటుంటారు, అంత స్ట్రిక్ట్ ఎందుకు, లైట్ లేలో, అంతగా ఉండాలా, టేక్ ఇట్ ఈజీ, చల్తా హై, సబ్ కర్ రే హమ్ కరే తో క్యా నుక్సాన్ హై అనేటువంటి రకాలుగా చాలామంది మాట్లాడతారు. కానీ గ్రేస్ ఆ రకంగా ఒప్పుకోదు.
ఎందుకంటే ఆ రకంగా లోకం ప్రకారం మనం బ్రతకడానికి అది మనకు అనుమతినివ్వదు. ప్రభు మొదటి షరతు పెట్టాడు మత్తయి 16:24, మాథ్యూ 16:24, నిన్ను నీవు తగ్గించుకుని ఉపేక్షించుకుంటేనే తప్ప నా వెంట రాలేవు అని. సో మొదట మనం ఒక బిలీవర్గా, ఒక సెయింట్గా సెల్ఫ్కి నో చెప్పడం నేర్చుకోవాలి. ఆ తర్వాత ఇక ఈ లోకంలో సెల్ఫిష్నెస్ని పెంచేటువంటి లోకంలో ప్రతి విధమైనటువంటి దైవ వ్యతిరేకమైనటువంటి విషయాలకు నో చెప్పడం, కాదు నేను చెయ్యను, లేదు అని చెప్పడం నేర్చుకోవాలి. సో 2 విషయాలు నెగటివ్గా ఏమి చెయ్యకూడదో కృప మనకు నేర్పుతుంది. ఆర్ ఇంకో రకంగా చెప్పాలంటే పర్యాయ పదం క్రీస్తు మనకు నేర్పుతాడు. భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించమని చెప్పాడు. భక్తిహీనత, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించుట అనేటువంటి పదం గ్రీక్లో మరి ఆర్నియోమాయికి అర్థం ఏంటంటే టు డిజోన్. దాన్ని ఇంతవరకు నా సొంతముగా నేను కలిగి ఉన్నాను, కానీ ఇప్పుడు వాటిని నావి కావు అని నేను విడిచిపెట్టేస్తున్నాను. కొంతమంది తల్లిదండ్రులు అంటుంటారు, చూడండి నీవు నా మాట వినట్లేదు, తిరుగుబాటు చేసావు, నువ్వు నా కడుపున చెడబుట్టావు, ఇక నీవు నా కుమారుడు కాదని నిన్ను డిజోన్ చేస్తున్నాను, నేను నిన్ను విసర్జిస్తున్నాను, నా కుటుంబం నుండి, నా ఇంటి నుండి నిన్ను విసిరి అవతలకి పారేస్తున్నాను. అండ్ మీరు మీ చెత్తను తీసుకెళ్ళి విసిరి అవతలకి పారేస్తారు చూడండి, ఆ రకంగా. సో దేవుడి వాక్యం ఏమంటోంది, ఇంతవరకు లోక సంబంధమైనటువంటి చెత్తను, ఇంతవరకు లోక సంబంధమైనటువంటి చెడును మీరు మీ యొక్క జీవితంలో, మీ యొక్క హృదయంలో, మీ యొక్క మనసులో, మీ యొక్క ప్రతి విషయంలో కూడా కలిగి మోసుకుని వచ్చారు, మాసిపోయబడ్డారు, లేకపోతే మసికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారు. ఇక దాన్ని ఫస్ట్ డిజోన్ చేయండి, దాన్ని విసర్జించండి, వాటిని తీసి విసిరి అవతలకు పారవేయండి అని బైబిల్ చెప్తోంది. అండ్ భక్తిహీనత గురించి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే మనందరికీ తెలుసు భక్తిహీనత అంటే భక్తిలో హీనముగా ఉండుట, భక్తిని కలిగి ఉండకుండుట, దేవుడి విషయాల్లో దేవుడు అనేటువంటి వ్యక్తి పట్ల కనీస మర్యాదను కూడా కలిగి ఉండకుండుట, గౌరవము కలిగి ఉండకుండుట, భయము లేకుండుట. అందుకనే దేవుడికి సమస్త భక్తిహీనత మీద కోపం వస్తోందని రోమీలకు రాసినప్పుడు 1వ అధ్యాయము 18వ వచనంలో అపోస్తలులైనటువంటి పౌలు తెలియజేశాడు. ప్రపంచంలో ప్రస్తుతం భక్తులు తక్కువ, భక్తిహీనులు ఎక్కువ. సో మీరు ఆ యొక్క 10 ఆజ్ఞలు 10 కమాండ్మెంట్స్ని దేవుడిచ్చినప్పుడు ఆయన ప్రాథమికంగా మానవుడికి ఏం పాఠం నేర్పించాలనుకున్నాడు? ఫస్ట్ మీకు ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు నేనే అని చెప్పాలనుకున్నాడు. రెండవది మీ దేవుడిని మీరు ఏ రకంగా సమీపించి ఆరాధించాలో చెప్పాలనుకున్నాడు. అందుకనే పైన ఆకాశమందు కానీ, భూమి మీద కానీ, భూమి కింద ఉన్నటువంటి వాటిని కానీ ఏ రూపాన్ని, ప్రతిమను చేయకూడదు, విగ్రహాన్ని చేయకూడదు, వాటి ఎదుట సాగిలపడి మీరు పూజ చేయకూడదు, ఎందుకంటే అవి మీకు సృష్టికర్తలు కావు, వాటికే జీవం లేదు, నేను మీ సృష్టికర్తనని చెప్పాడు. నా నామము పరిశుద్ధమైనది, దాన్ని వ్యర్థముగా ఉచ్చరించొద్దన్నాడు. నా దినము పరిశుద్ధమైనది, దాన్ని జ్ఞాపకం చేసుకొని ఆచరించమన్నాడు. సో దేవుడు భక్తిని నేర్పుతున్నాడు. అండ్ ఈ రోజున దేవుడు ఆ పని చేసిన తర్వాత కూడా ఇంకా చాలామంది దేవుడిని, దేవుడి యొక్క విషయాలను, దేవుడి లోకాన్ని, దేవుడి రాబోయే రాజ్యాన్ని పట్టించుకోకుండా భక్తిహీనులుగా బ్రతుకుట అది దుర్మార్గం. మనమందరం కూడా భక్తిహీనులంగానే బ్రతికాం. కానీ ఇప్పుడు కృప ద్వారా మనం యేసును రుచి చూచాం కనుక ఆయన ఏమంటున్నాడు? ఆ సమస్త భక్తిహీనతను విసర్జించేయండి. ఒక భక్తుడు ఆయన కాలిఫోర్నియాలో ఒక చోట ప్రసంగం చేశాడు. యేసు ప్రభు యొక్క 2వ రాకడ గురించి ప్రసంగం చేశాడు, ప్రార్థన చేస్తున్నాడు. ముగింపు ప్రార్థన కోసం తల వంచి కళ్ళు మూసుకొని ఆయన ప్రార్థన చేస్తూ ప్రభువా త్వరగా రమ్ము అని వేడుకుంటున్నప్పుడు ఎవరో అకస్మాత్తుగా లేచి దడదడ నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోవడం విన్నాడు. ఆయన కళ్ళు తెరిచి చూడలేదు, విన్నాడు. ఆయనకు అర్థమైంది ఎవరో స్త్రీ. ఆ రోజుల్లో ఆ స్త్రీలు వేసుకునేటువంటి వస్త్రాలు, వారు వేసుకునే జోళ్లను బట్టి ఒక స్త్రీ లేచిపోతుంది, చాలా హడావిడిగా పోతుంది అని మాత్రం తెలుసుకున్నాడు. అయిపోయింది, బయటకు వచ్చాడు. కొంతమంది అక్కడ ఉన్నవారు ఆయన్ని కలుస్తున్నారు. అప్పుడు ఆయన కొంత దూరంలో ఒక స్త్రీ అటు ఇటు పచారులు చేయడం చూశాడు. వీళ్ళందరూ కలవడం అయిపోయిన తర్వాత ఇంక కొంత ముందుకు వెళ్ళేసరికి ఆమె రుసరుసలాడుతూ ఈయన దగ్గరికి వచ్చి ఒక మాట అంది, ఎంత ధైర్యం మీకు, యేసు ప్రభు త్వరలో వస్తున్నాడని చెప్పడమే కాకుండా త్వరగా రమ్ము ప్రభు అయిన యేసు అని ప్రార్థన చేస్తున్నారు. నాకు ఆయన రావడం ఇష్టం లేదు, ఆయన వస్తే ఇక లోకం ఉండదు, అంతమైపోతుంది, అండ్ నా బ్రతుకులో నేను వేసుకున్నటువంటి ప్లాన్స్ అన్ని నాశనం అయిపోతాయి, పెంటకుప్ప మీదకి పోతాయి, ఎందుకని ఇప్పుడే ఆయన రావాలి, ఎందుకని మీరు ఆ రకంగా రమ్ము అని ప్రార్థన చేస్తున్నారు, ఎందుకు వచ్చారు మా చర్చికి అసలు అని చెప్పేసి ఆయన మీద రుసరుసలాడబోయింది. ఆయన అన్నాడు, చాలా నెంపాదిగా ఒక మాట చెప్పాడు, అమ్మ మీరు ఆయన రావాలని ఇష్టపడినా, ఆయన రావద్దని
పడినా, అంటే ఆయన రావాలన్నా రావద్దన్నా ఆయన ఎప్పుడు రావాలో ఆయనకు తెలుసు. అప్పుడు మన ప్రమేయం లేకుండా ఆయన వస్తాడు. మీరు యేసును ఎరిగిన వారైతే, మీరు ఒకవేళ యేసును ప్రేమించే వారైతే మీరు కూడా నేను చేసిందే చేస్తారు. ఆయన కొరకు ఎదురు చూసేటువంటి వారు ఈ భక్తిహీనతను విసర్జించి ఎప్పుడు ఆయన యొక్క పాద సన్నిధిలోనికి వెళ్ళిపోదామా, త్వరగా రమ్ము ప్రభు అయిన యేసు అనే కోరుకుంటారు అని చెప్పాడు, వెళ్ళిపోయాడు. సో ఈ రకంగా భక్తిహీనమైనటువంటి వారు భక్తిహీనతనే ప్రేమిస్తారు, కానీ లోక సంబంధమైనటువంటి విషయాల్లోనే మునిగి ఉంటారు, కానీ దేవుడి వైపు తిరగరు. దాన్ని భక్తులుగా ఎంచబడుతున్నటువంటి క్రైస్తవులు ఎన్నటికీ కలిగి ఉండకూడదు. అది విసర్జించవలసిన మొదటి విషయం. రెండోది ఏంటి? ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించమన్నాడు. ఇంగ్లీష్లో వరల్డ్లీ లస్ట్స్ అని ఉంటాయి. అంటే ఈ లోకానికి, భూలోకానికి సంబంధించినటువంటి ప్రతి విధమైనటువంటి ఇచ్ఛ, లేకపోతే తుచ్చమైనటువంటి ఇచ్ఛ అనొచ్చు. రెండు వైపులా ఉన్నాయి దీంట్లో. ఒకటేమో చెడు కోరికలను ఈ లోకం పెంచి పోషిస్తుంది. ఈ లోకంలో బ్రతికినటువంటి వారికి ఎప్పుడు కూడా వాటిని అందిస్తుంది. అనేక స్థలాల్లో అవి ఏర్పాటు చేయబడ్డాయి. మరి రేపటి నుండి వైన్ షాపులు తెరవబడుతున్నాయి మన రాష్ట్రంలో కూడా. మీకు తెలుసు కదా, చాలామంది ప్రధానమంత్రికి, తర్వాత హోంమంత్రికి, దేశానికి మరి యొక్క తాగుడు లేకపోతే బ్రతకలేని వారు అర్జీలు ట్వీట్లు అండ్ ఈమెయిల్లు పంపారు, దయచేసి వాటిని తెరవండి, మమ్మల్ని బతకనివ్వండి అనేసి. సో చాలా ఉంటాయి అన్నమాట లోక సంబంధమైనవి. అది మద్యం కావచ్చు, అది మాదక ద్రవ్యం కావచ్చు, అది సెక్స్ కావచ్చు, లేకపోతే అది ఇంకొకటి కావచ్చు, లేక శరీర సంబంధమైనటువంటి పాపిష్టి కోరిక కావచ్చు. వాటిని క్రైస్తవ విశ్వాసులు విసర్జించాలని అపోస్తులైన యోహాను, మొదటి యోహాను 2:15-17 వరకు రాశాడు కదా. శరీర ఆశ, నేత్ర ఆశ అండ్ జీవపు డంబము. సో లోకంలో ఉన్నటువంటి ఈ విషయాలను విసర్జించమని దేవుడి వాక్యము నేర్పుతుంది. అండ్ రెండవది, ఇవి చెడ్డవి కావు, ఇవి మంచివే, న్యాయబద్ధమైనవే, ఇవి మనకు అవసరమైనవే, దేవుడు కూడా వాటిని ఇస్తాడు. కానీ మనము దేవుణ్ణి వదిలి వీటి వెంట పడితే ఇవి కూడా మనకు నాశనకరంగా మారతాయి. అలాంటి వాటిలో ఒకటేంటి? ధనము. అలాంటి వాటిలో ఇంకొకటి ఏంటి? పేరు, ప్రతిష్ట. అలాంటి వాటిలో ఇంకొకటి ఏంటి అంటే శరీరానికి ఎక్కువ సుఖాన్ని అందించుట. పౌలుని తీసుకోండి, ఆయన కన్నా మంచి భక్తుడు లేకపోతే గొప్ప వ్యక్తి బైబిల్లో మనకు కనిపిస్తాడా? కనిపించడు. ఆయన శరీరానికి ఎప్పుడు సుఖాన్ని ఇచ్చాడా? ఆ టైమ్స్లో ఇచ్చాడు. కానీ దేవుడు ఆయన శరీరానికి ఏం చేశాడు? చాలా సంవత్సరాలు కటకటాల వెనకాల పెట్టాడు, కటకట లాంటి జీవితాన్ని ఇచ్చాడు. అండ్ పౌలే చెప్తాడు 1 కొరింథీ 9లో, నా శరీరాన్ని నేను నలగగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. అంటే ఆయన బాడీకి బ్లో మీద బ్లో ఇచ్చేవాడు. కానీ మనలో చాలామంది వారి బాడీ ఎప్పుడు కూడా మరి ఈ ఫ్లోట్ అవుతూనే ఉండాలి, తేలి ఆడుతూనే ఉండాలి, ఏ కష్టానికి, ఏ ప్రెషర్కి గురి కావద్దు అనుకుంటారు. ఆ జీవితానికి దేవుడు మనల్ని పిలవలేదు. సో పౌలు తిమోతికి ఏం రాశాడు? జస్ట్ ఒక 2-3 వచనాలు నేను మీ దృష్టికి తీసుకుని వస్తాను. మీ బైబిల్ మీ చేతుల్లోనే ఉందనుకుంటున్నాను. ఒక్కసారి తిప్పండి. 1 తిమోతి 6:9 ఈ యొక్క ఇచ్చల గురించి ఆయన ఏమంటున్నాడో జాగ్రత్తగా విందాం. 1 తిమోతి 6:9 ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశలలోను పడుదురు. చూడండి అక్కడ ఏమంటున్నాడు? అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. సో ఇది చెప్పాడు. తర్వాత 2 తిమోతి 2:22 చూస్తే అక్కడ ఈ మాట చెప్పాడు, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. సో నీవు ఒక యవనస్తుడవు కనుక నీవు యవన కాలపు ఇచ్చల నుండి పారిపో, యవనస్తురాలవు ఆ యూత్ఫుల్ లస్ట్ నుంచి పారిపో. అండ్ ఇంకొక మాట దాన్ని ఇక్కడ అక్కడ 2 చోట్ల కూడా చెప్పాడు. అక్కడ ఆల్రెడీ నేను చదివేశాను. ఇప్పుడు 1 తిమోతి 6:11 మీరు ఒకవేళ చూస్తే, 1 తిమోతి 6:11 మీరు చూస్తే, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి, అంటే ఫ్లీ ఫ్రమ్ దీస్ థింగ్స్, వీటిని వదిలి పారిపోమంటున్నాడు. వాటికి దరిదాపుల్లో దగ్గరలో అందుబాటులో పెట్టుకొని కూర్చోమనట్లేదు, వాటి నుండి దూరం అయిపో అని దేవుడి వాక్యం చెప్తోంది. సో ప్రియ సహోదరి సహోదరులారా, లోక సంబంధమైనటువంటి దురాశల నుండి మనల్ని మనం దూరం చేసుకోమని కృప మనకు నేర్పుతుంది. అది మరి ఇప్పుడు ప్రపంచం ఏం చెప్తుంది? LGBTQ అంటే మీకు తెలుసు, లెస్బియన్, గే, ట్రాన్స్జెండర్, బైసెక్షువల్ అండ్ క్వేర్ గ్రూప్. సో వారు చేసేది వారి యొక్క జీవన విధానం తప్పు కాదు, అది వారి యొక్క హక్కు.
న్యాయబద్ధమని లోకం దాన్ని సపోర్ట్ చేస్తుంది, లీగలైజ్ చేసింది. మరి కొన్ని దేశాల్లో డ్రగ్ యూజ్ని లీగలైజ్ చేసింది, మాదక ద్రవ్యాలను లీగలైజ్ చేసింది. సెక్స్ చాలా చోట్ల లీగలైజ్డ్, మీరు దాన్ని కొనుక్కోవచ్చు, ఒక బ్రెడ్ను కొనుక్కున్నట్టు సెక్స్ను కొనుక్కోవచ్చు, లీగలైజ్డ్. ప్రపంచం ఏమంటుంది? ఇదంతా ఓకే, ఇవన్నీ కూడా మనము అనుభవించుటకు కావాల్సిన ఆనందాలు. కానీ దేవుడు ఏమంటున్నాడు? కృప ఏమంటుంది? అవి మీరు విసర్జించాలి, వాటికి మిమ్మల్ని మీరు వేరు చేసుకోవాలి. ఇద్దరు యంగ్స్టర్స్, ఇద్దరు మంచి ఫ్రెండ్స్, కానీ ఒక అమ్మాయి రక్షించబడింది, ఇంకొక అమ్మాయి అవిశ్వాసంలోనే ఉంది. వారిద్దరూ మరి వారి జీవిత విధానంలో మార్పులు రావడం చూశారు. ఈ యొక్క పాపాత్మురాలుగానే ఉంది, ఇంకా దాంట్లో పెరుగుతోంది. పరిశుద్ధపరచబడినటువంటి అమ్మాయి మాత్రం పాపమును విడిచిపెట్టింది, పాపాత్మలకు దూరం అయిపోయింది, పరిశుద్ధతలో పెరుగుతుంది. అప్పుడు ఈ యొక్క పాపాత్మురాలు ఈ పరిశుద్ధురాలను ఒక ప్రశ్న అడిగింది. ఇంతవరకు ఒకే బాట, ఒకే మాట, ఇప్పుడేంటి నీ ఆట నా ఆట వేరు అయిపోయింది అన్నప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, మన ఇద్దరి జీవితాన్ని దేవుడు ఒకే ఒక అక్షరంతో మార్చేశాడు. యూ లవ్ ద వరల్డ్, నీవు లోకాన్ని ప్రేమిస్తావు, బట్ ఐ లవ్ ద వర్డ్, నేను వాక్యాన్ని ప్రేమిస్తాను. సో లోకము నీ బ్రతుకును శాసిస్తోంది, వాక్యము నా బ్రతుకును శాసిస్తోంది. అండ్ ప్రతి క్రైస్తవుడిగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తి, ప్రతి యేసు శిష్యునిగా శిష్యురాలిగా పేర్కొనబడుతున్నటువంటి వ్యక్తిని వాక్యమే శాసించాలి, లోకము కాదు శాసించాల్సింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజున ప్రతి 100 మంది క్రైస్తవుల్ని తీసుకుంటే నా లెక్క ప్రకారము కనీసం 10 మంది కూడా వాక్యము చేత నడిపించబడుట లేదు. 90 మంది ప్లస్ 90+ లోకము చేత నడిపించబడుతున్నారు. అలాంటి వారికే ఈరోజు దేవుడు తన సందేశాన్ని ఇస్తున్నాడు. ఇక పాజిటివ్లు 3 చెప్పాడు, అంటే మంచివి మనం చేయాల్సినవి 3 చెప్పాడు. ఒకటి, ఈ లోకంలో, ఏ లోకంలో? ఈ లోకంలో స్వస్థ బుద్ధితో జీవించమన్నాడు. సో ఈ మూడు వివిధ విషయాలను మనకు సూచిస్తాయి. 3 డిఫరెంట్ థింగ్స్ని మనకి పాయింట్అవుట్ చేస్తాయి. మొదటిది ఏంటి? స్వస్థ బుద్ధిని కలిగి జీవించుట, అంటే వ్యక్తిగతమైనటువంటి విషయం. నేను నా మీద నియంత్రణను కలిగి జీవించాలి, నేను స్వస్థ బుద్ధిని కలిగి జీవించాలి, నాకు తేటగా ప్రతి విషయం పట్ల అవగాహన ఉండాలి, నేను ఏది చేయొచ్చు ఏది చేయకూడదు, నా జీవితంలో దేవుడు దేన్ని మెచ్చుతాడు, దేవుడు దేన్ని మెచ్చడు, దేని ద్వారా దేవుడికి మహిమ, దేని ద్వారా దేవుడి యొక్క నామానికి దూషణ, ఏది ఒక క్రైస్తవ విశ్వాసిగా నా జీవితంలో నేను వెంబడించాలి, దేన్ని నేను విడిచిపెట్టాలి అనేటువంటి స్వస్థ బుద్ధి ఉంటుంది. స్వస్థ బుద్ధి ఉండుట, సౌండ్ మైండ్ ఉండుట సెకండ్ స్టెప్ ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్కి నడిపిస్తుంది. అందుకనే నేను ఒక బిలీవర్గా నీవు ప్రతిదానికి అప్పగించుకో, దేనికంటే దానికి అప్పగించుకోకుండా నీవు జాగ్రత్తలు పాటిస్తావు. నీ యొక్క ప్యాషన్స్ మీద, నీలో ఉన్నటువంటి శరీర ఇచ్చల మీద నీవు ఒక గవర్నర్గా ఉంటావు, వాటిని గవర్న్ చేయడం మొదలు పెడతావు. అంత మాత్రమే కాదు, నీలో ఉన్నటువంటి మంచి డిజైర్స్ని కూడా, కోరికలను కూడా నీవు రెగ్యులేట్ చేస్తావు. అంటే ఏది ఎప్పుడు ఎంతవరకు అవసరమో వాక్యంలో దేవుడు చెప్పాడో అంతవరకే నీవు చేస్తావు, దానికి మించి నీవు చేయవు. సో ఈ రకంగా దేవుడికి మహిమ కలిగించినట్లు శరీరానుసారులుగా కాకుండా ఆత్మానుసారులుగా బ్రతకమని వాక్యము మనకు నేర్పుతోంది. ఒక భక్తుడు, ఆయన పేరు ఎఫ్బి మాయర్, ఆయన డిఎల్ మూడీని ఒకసారి కలిసినప్పుడు డిఎల్ మూడీని ప్రశ్న అడిగాడు, మీ యొక్క విజయ రహస్యము ఏమిటి అని. డిఎల్ మూడీ వెంటనే చెప్పాడు, ఏమీ లేదు, నేను ప్రభు అయిన యేసు త్వరగా వస్తాడు అని బలంగా నమ్ముతాను. సో నేను ప్రసంగికుడను, సువార్థికుడను కనుక అనేక స్థలాల్లో ఆల్మోస్ట్ ఎవ్రీడే ప్రసంగం చేస్తుంటాను. సో నేను ప్రసంగం మొదలుపెట్టేసరికి నా యొక్క హృదయంలో ఒక బలమైనటువంటి ఆలోచన ఉంటుంది, లేకపోతే భావం ఉంటుంది. అదేంటంటే ఈరోజు నేను ఈ ప్రసంగాన్ని పూర్తి చేయకమునుపే ఆయన వస్తాడేమో, ఈ ప్రసంగాన్ని కంప్లీట్గా నేను ముగించకమునుపే ఆయన వస్తాడేమో. సో ఆయన దృష్టి ఏంటి? ఆయన ఎందుకని తన్ను తాను నియంత్రించుకోగలిగాడు? ఎందుకని అనేకులకు నాయకుడిగా దేవుడి యొక్క నీతి మార్గంలో నడిపించుటకు దేవుడి చేత వాడబడ్డాడు? ఎందుకంటే డిఎల్ మూడీకి స్వస్థ బుద్ధి అండ్ ఆశా నిగ్రహం ఉన్నాయి. ఈ 2 ఎలా వచ్చాయి? యేసు ఎప్పుడైనా వస్తాడు, ఆయన కోరినట్లు నేను ఆయన కొరకున్నానా అన్న ఆలోచనను బట్టి. సో ఆ రకంగా కృప బోధ చేస్తుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు మీరు కూడా మీకు ఉపయోగపడతాయని నేను చదువుతున్నాను. జేమ్స్ చాప్టర్ 5, 7 and 8. ఈ రకమైన దృష్టితో మనం ఉంటే చాలా మేలు పొందుతాం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా.
ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి అని చెప్తున్నాడు. సో ఇక్కడ 2 వచనాల్లో ప్రభువు రాకడ గురించి మాట్లాడాడు. అంటే మన లైఫ్ని ఒక రకంగా బలపరిచేది, ఒక దిశానిర్దేశం చేసేది, ముందుకు గొప్ప ఉత్సాహంతో తీసుకుపోయేది ఏంటి అంటే ప్రభు అయిన యేసు యొక్క రాకను బట్టినటువంటి అవగాహనతో మనము జీవించుట. అండ్ ఇక మీరు తర్వాత చూసుకోండి, 9వ వచనంలో అంటాడు, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. అంటే ఆ యొక్క జడ్జ్ ఈజ్ అట్ ద డోర్, ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు, మీరు తీస్తే కనబడతాడు, అంత దగ్గరికి వచ్చేసాడు. ఇది దేవుడి వాక్యం నేర్పిస్తుంది. ఇక రెండోది ఏంటి, నీతితో బ్రతకమని నేర్పిస్తోంది. మొదటిది వ్యక్తిగతమైంది, రెండవది సామాజికమైనది. ఇతరులతో మనకు ఉండేటువంటి సంబంధాలు, ఇతరులతో మనకు ఉన్నటువంటి లావాదేవీలు, ఇతరులతో మనం చేసేటువంటి వ్యవహారాలు, వీటన్నింటిలో కూడా మనం ఏ రకంగా బ్రతకాలని దేవుడు చెప్తున్నాడు. లోకము వీటన్నింటిలో వారిని మనం వాడుకోవాలి, మనం పైకి పోవాలని చెప్తుంది. కానీ దేవుడు ఏమంటాడంటే వారిని పైకి తేండి, మీరు వారి కోసం వాడిపోండి అంటాడు, మీరు వారి కోసం వాడబడండి అని అంటాడు. మీరు సెల్ఫ్లెస్గా ఇతరులకు ఏది చేసినా నీతితో కూడినట్టు గానే చెయ్యాలి అని ప్రభు చెప్తున్నాడు. సో దీంట్లోనే ఆ 2వ ఆజ్ఞను ఆయన మనకు నియమించాడు, నెరవేర్చమని. ఏంటి? నిన్నలేని పొరుగు వానిని. దేవుడి యొక్క ఉద్దేశం ఇది. క్రీస్తు అనేటువంటి ఆయన నేర్పేటువంటి పాఠం, కృప నేర్పేటువంటి లెసన్. సో నేను ఒకవేళ యేసుప్రభు యొక్క నేబర్ని అనుకోండి, యేసు నాకేం చేస్తాడు? ఎప్పుడైనా యేసుప్రభు నాతో అబద్ధం ఆడతాడా? ఎప్పుడైనా యేసుప్రభు నన్ను మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తాడా? ఎప్పుడైనా యేసుప్రభు నా మీద ఇతరులకు కొండేలు చెప్పడానికి, లేని వార్తలు పుట్టించడానికి ఆలోచన చేస్తాడా? అసలు ఆ రకంగా ఆయన ఏమైనా చేస్తాడా? నాతో పోరుకు వస్తాడా? నా దగ్గర ఏదైనా దొంగిలిస్తాడా? లేకపోతే నన్ను గాయపరిచి నన్ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తాడా? యేసు ఎప్పుడు కలలో కూడా ఆ రకంగా నాకు చెయ్యడు. కనుక నేను కూడా నా పొరుగు వానికి యేసులాగా అలాంటివి ఏవి చేయకూడదు. కానీ మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ ఇప్పుడు నేను చెప్పిన కొన్ని ఎక్స్పర్ట్స్ అయిపోయారు. అవి చేసి 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 ఓవర్ ద ఇయర్స్ చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ వచ్చేసింది కనుక ఎక్స్పర్ట్స్ అయిపోయారు. యేసుప్రభు ఒక వడ్రంగి, ఒక కార్పెంటర్ కదా, మనందరికీ తెలుసు. తండ్రి అయినటువంటి యోసేపు యొక్క కార్పెంటర్ షాప్లో పనిచేశాడు. నా జీసస్ ఒక కార్పెంటర్. ఈ రోజుల్లో చాలామంది కార్పెంటర్లు పనికి పోలేక ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. సో కార్పెంటర్గా ఆయన ఏం చేసి ఉంటాడు? ఏదైనా తీసుకుంటే, ఒక యోక్ని తీసుకుని ఆయన చేశాడు అనుకోండి, ఒక నాగలిని చేశాడు అనుకోండి, దాన్ని పర్ఫెక్ట్గా చేసి ఉంటాడు. దాన్ని చేసినప్పుడు నాసిరకపు కర్రను లేకపోతే నాసిరకమైనటువంటి పదార్థాన్ని వాడు చేసి ఉంటాడు. దాన్ని పర్ఫెక్ట్గా చేశాడు, ప్యూర్ మోటివ్తో చేశాడు. అండ్ దాన్ని ఆయన ఒక పబ్లిక్ సర్వీస్గా చేశాడు, ఇతరులకు మంచి బెస్ట్ ఇవ్వాలని చేశాడు. సో మనము రైచియస్గా ఉన్నప్పుడు మీరు ఏమి చేసినా కూడా మీ నీతి మిమ్మల్ని ఎంత ఎత్తుగా హెచ్చిస్తుందంటే దాని ద్వారా లోకము యేసును చూడగలుగుతుంది. ఇక 3వ దాంట్లోనికి మీరు వచ్చేసారనుకోండి, 3వది ఏంటి? గాడ్లీ అన్నాడు. భక్తితో మీరు లోకంలో స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. భక్తి గురించి కూడా ఒకే ఒక మాట నేను చెప్పి ముందుకెళ్ళిపోతాను. దేవుడికి లోకంలో పెద్ద స్థానము లేదు, కాకపోతే క్రైస్తవ హృదయాల్లో, క్రైస్తవ గృహాల్లో, క్రైస్తవ సంఘాల్లో దేవుడికి అన్నింటికన్నా అందరికన్నా పెద్ద స్థానము మనము ఇవ్వాలి. విచారం ఏంటంటే కనీసం కొన్నిసార్లు లోకమైన దేవుణ్ణి మంచిగా గౌరవిస్తుందేమో, కానీ క్రైస్తవ గృహాలు, క్రైస్తవ హృదయాలు, క్రైస్తవ సంఘాలు చాలాసార్లు దేవుడికి ఆ రకమైనటువంటి గౌరవాన్ని ఇవ్వట్లేదు. సో దేవుడి కొరకు బ్రతుకుట అండ్ దేవుడి వలే బ్రతుకుట అన్నది భక్తికి సాదృశ్యం. గాడ్ లీనెస్ లేకపోతే గాడ్ లైక్నెస్, లివింగ్ లైక్ గాడ్, లివింగ్ ఫర్ గాడ్ అనేటువంటి అర్థం అనమాట. సో దేవుడి కొరకు జీవించేటువంటి భక్తుడు, భక్తురాలు ఏ రకంగా ఉంటారు? దైవికంగా ఆలోచిస్తారు, దైవికంగా మాట్లాడతారు, దైవికంగా వారు చేస్తారు. సో దే లివ్ క్రైస్ట్ ఇన్ దేర్ ఎవ్రీడే క్రిస్టియన్ లైఫ్. వారు వారి ప్రతిదిన క్రైస్తవ జీవితంలో క్రీస్తును జీవిస్తారు. అదే దైవికమైనటువంటి జీవితం, అదే భక్తి. ఆయన నిన్ను తాకినప్పుడు, ఆయన నీకు నేర్పినప్పుడు న్యాచురల్గా నీవు ఆయన ద్వారా టచ్ చేయబడ్డావు, ఆయన ద్వారా టీచ్ చేయబడ్డావు, ఆయనలాగా ట్రాన్స్ఫార్మ్ అవుతావు. అదే దేవుడి యొక్క గొప్ప ప్లాన్. అది అవ్వకపోతే చాలా చాలా విచారకరమైనటువంటి విషయము. డిఎల్ మూడియే మరొకసారి ఈ రకంగా ఒక ప్రసంగంలో చెప్పాడు, యేసు ప్రభు యొక్క 2వ రాకడకు సంబంధించినటువంటి సత్యమే నిద్రపోతున్నటువంటి క్రైస్తవ సంఘాన్ని మేలు కొలుపుతుంది.
ఎప్పుడైతే క్రైస్తవులు మేల్కొంటారో అప్పుడే వారు మేలు పొందుతారు. సాతానుకు ఒకటి బాగా తెలుసు, యేసు ప్రభు తిరిగి వస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని క్రైస్తవులకు కనుమరుగు చేసి పెట్టాలి. వారు ఒకవేళ దాన్ని పట్టుకుంటే, వారు దాన్ని బట్టి ప్రభావితం అవుతే, వారు మేల్కొంటే ఇక నా ఆటలు వారిలో సాగవని వాడికి తెలుసు. ఎందుకంటే ఎప్పుడైతే యేసు తిరిగి వస్తున్నాడు అన్నటువంటి ఆ శుభప్రదమైన నిరీక్షణ ఒక విశ్వాసికి కలుగుతుందో వెంటనే లోకపు పట్టు వాడి మీద విరిగిపోతుంది, వాడి శరీరపు పట్టు వాడి మీద విరిగిపోతుంది, సాతాను పట్టు వాడి మీద విరిగిపోతుంది. ద ఫ్లెష్, ద వరల్డ్ అండ్ ద డెవిల్ విల్ లూజ్ దేర్ గ్రిప్ ఆన్ ద సెయింట్. ఆ యొక్క పరిశుద్ధుడి మీద నుండి గ్రిప్పును కోల్పోతాయి, పోగొట్టుకుంటాయి. ఎందుకంటే ఇక దాని మీద పూర్తిగా జీసస్ యొక్క సెకండ్ కమింగ్ గ్రిప్ వచ్చేస్తుంది. సో డిఎల్ మూడి అంత చక్కగా దాని గురించి చెప్పాడు. ఇక అప్పుడు ఆ యొక్క భక్తుడు ఏ రకంగా ఆలోచిస్తాడు, ఆ భక్తురాలు ఏ రకంగా ఆలోచిస్తుందంటే, నాకు ఎంత ఆదాయం వస్తుంది, నేను ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాను, నాకు గ్యాస్ బాండ్లు బాగా పెరుగుతున్నాయా, లేకపోతే రైల్వే స్టాకులు బాగా పెరుగుతున్నాయా, లేకపోతే ఇంకొక చోట నేను పెట్టిన దానికి సరైన రాబడి వస్తుందా అన్న వాటి గురించి వారు ఆలోచించరు. వారు చేయాల్సింది చేస్తారు, నిర్ణయాలు దేవుడికి విడిచిపెడతారు. వారి యొక్క దృష్టి ధ్యాస మాత్రం వారి కొరకు త్వరలో రాబోయేటువంటి యేసుతోనే ఆక్రమించుకొని ఉంటుంది. దే విల్ బి టోటలీ ప్రీఆక్యుపైడ్ విత్ ద వన్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఫర్ దెమ్. అది జీవితం అని డిఎల్ మూడి అంటాడు. అండ్ దీనికన్నా గొప్ప ధన్యత క్రైస్తవ విశ్వాసిలో మరొకటి లేదు. సో ఈ రకంగా ఎక్కడ జీవించాలి? ఈ లోకంలో జీవించాలి. తెలుగు బైబిల్లో ఉంది ఈ లోకంలో అని, అండ్ ఇంగ్లీష్ బైబిల్స్లో ఉంటుంది ఇన్ దిస్ ప్రెజెంట్ వరల్డ్. లేకపోతే ఆ యొక్క గ్రీక్ పదాన్ని రెండు రకాలుగా కూడా మనము అనువదించవచ్చు, ట్రాన్స్లేట్ చేయొచ్చు. ఇన్ దిస్ ప్రెజెంట్ వరల్డ్ అని చేయొచ్చు, లేకపోతే ఇన్ దిస్ ప్రెజెంట్ ఏజ్ అని చేయొచ్చు. అంటే ఈ లోకములో లేకపోతే ఈ యుగములో అని కూడా మనం చేయొచ్చు. ఇప్పుడు జాగ్రత్తగా నేను చెప్పబోయేటువంటి మాటలు వినండి. అదేంటంటే చాలామంది క్రైస్తవులు సేవకులు కూడా ఏమంటుంటారు, తరచు మనం ఈ మాట వింటుంటాం, ఈ లోకంలో భక్తితో ఎలా బ్రతుకుతారు బ్రదర్, ఈ లోకంలో నీతితో ఎలా బ్రతుకుతారు బ్రదర్, ఈ లోకంలో స్వస్థ బుద్ధితో ఎలా బ్రతుకుతారు బ్రదర్, ఈ లోకం బ్రతకనివ్వదు బ్రదర్, ఈ లోకంలో రాజీ పడాల్సిందే బ్రదర్, ఈ లోకంలో తప్పు చేయాల్సిందే బ్రదర్, పప్పులో కాలు వేయాల్సిందే బ్రదర్. దట్ ఈస్ షియర్. ఇంగ్లీష్ బైబిల్ చూస్తున్నారు, హిందీ బైబిల్ చూస్తున్నారు, తమిళ్ బైబిల్ చూస్తున్నారు, దాంట్లో చూసుకోండి. అక్కడ దేవుడు చెప్తున్నాడు, కృప ఏం బోధిస్తోంది? ఈ లోకంలో స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో, పరలోకంలో కాదు. పరలోకంలో మనం ఎట్లాగూ స్వస్థ బుద్ధితోనే, నీతితోనే, భక్తితోనే బ్రతుకుతాం, అక్కడ పర్ఫెక్షన్లో ఉంటాం. ఇక్కడే కరప్షన్లో ఉన్నాం. కనుక ఈ లోకంలో ఈ రకంగా బ్రతకాలి. ఎంతమంది నాకు చెప్పారండి, ఏంటి అబ్బో లంచం ఇస్తేనే తప్ప పని కాదు, లంచం లేకపోతే పని కాదు. ఈ లోకంలో లంచము లేని, లంచం ఇవ్వని, లంచము తీసుకొని నీతితో బ్రతకమని దేవుడు చెప్తున్నాడు. ఎంతమంది అంటారు ఈ లోకంలో మనం ఆల్ ద టైం అపవిత్రపరచబడుతుంటాం, మనము ఏ రకంగా మరి దేవుడి కొరకు మరి స్వస్థ బుద్ధి అంటే సెల్ఫ్ కంట్రోల్ని బ్రతికి కలిగి ఉండగలం అని అంటుంటారు. బైబిల్లో దేవుడు చెప్తున్నాడు, ఈ లోకంలో సెల్ఫ్ కంట్రోల్, నీ సెల్ఫ్ ఆయన కంట్రోల్లో ఉంటే నీకు ఇక సమస్య ఉండదు. కానీ ఎప్పుడైతే నీ సెల్ఫ్ని నీవు నీ యొక్క హ్యాండ్లో, నీ యొక్క కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తావో అప్పుడే సమస్య. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, అబద్ధ బోధలకు, అబద్ధపు మాటలకు, అబద్ధపు అభిప్రాయాలకు, అబద్ధపు ఆలోచనలకు మిమ్మల్ని మీరు అప్పగించుకోకండి, మోసపోకండి. దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో భక్తితో, ఈ లోకంలో నీతితో, ఈ లోకంలో స్వస్థ బుద్ధితో మనం బ్రతకొచ్చు. అండ్ ఇక్కడ ఈ లోకం అన్నప్పుడు దాని గురించి నేను కాసేపట్లో చెప్తాను, కానీ 2-3 వచనాలు మీకు చూపించాలనిపిస్తుంది, చూపిస్తున్నాను. ఒకటి, 1 తిమోతి 6వ అధ్యాయము 17వ వచనం. 1 Timothy 6:17. ఈ లోకంలో క్రైస్తవ విశ్వాసులు ఏ రకంగా బ్రతకాలో దేవుడు చెప్పాడు, చాలా చెప్పాడు, కానీ 3 చూపిస్తాను. ఇహమందు ధనవంతులైన వారు, ఇహమందు అంటే ఇన్ దిస్ ప్రెజెంట్ వరల్డ్లో రిచ్ పీపుల్గా ఉన్నవారు, ధనవంతులైన వారు ఎట్లా ఉండాలంట? గర్విష్ఠులు కాకూడదు, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచకూడదు. ధనము అస్థిరమైనది తెలుసు కదా. మన యొక్క ముఖేష్ అంబానీ, ఆయన ఈ 2024 నెలల్లో $10 బిలియన్ కన్నా ఎక్కువ నష్టపోయాడు. ప్రపంచం more than $500 బిలియన్ బిజినెస్లో నష్టపోయింది.
అస్థిరమైనది. స్టాక్ పెరిగితే ధనం పెరిగింది, స్టాక్ పడితే ధనం పోయింది. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. దాన్ని నమ్ముకోవద్దన్నాడు. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. దేవుడి సేవకుడికి చెప్తున్నాడు, ఇహమందు ధనికులుగా ఉన్నవారు వారి ధనాన్ని, వారి స్వంతాన్ని నమ్ముకోకూడదు, దేవుడి అందే నమ్మకం ఉంచాలి. ఎందుకంటే ధనము, వారు అస్థిరులు, దేవుడు ఒక్కడే స్థిరుడు. ఆజ్ఞాపించమన్నాడు. సో ఇహలోకంలో ధనవంతులుగా ఉన్నవారు ఏ రకంగా జీవించాలో చెప్పాడు. 2 తిమోతి 4:10 చూస్తే పౌలు భక్తుడు చాలా పగిలిపోయినటువంటి హృదయంతో ఈ మాట రాస్తాడు. దేమా ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. దేమా ఏం చేశాడు? ఇహలోకాన్ని ప్రేమించాడు. హీ లవ్డ్ దిస్ ప్రెజెంట్ వరల్డ్. అండ్ మీలో కూడా చాలా మంది యు లవ్ దిస్ ప్రెజెంట్ వరల్డ్ మోర్ దెన్ యు లవ్ ఎనీథింగ్ ఆర్ ఎనీవన్. ఇంకా ఎవరినైనా, ఇంకా దేన్నైనా ప్రేమించుట కన్నా ఎక్కువ ఈ ప్రస్తుత లోకాన్ని మీరు ప్రేమిస్తూ ఉంటారు. బైబిల్ మనకు ఒకటే చెప్తోంది, పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ మనసు, పూర్ణ దేహముతో లేక బలముతో దేవుణ్ణి ప్రేమించమని. సో ఈ లోకాన్ని ప్రేమించడానికి, లోకంలో ఉన్న వాటిని ప్రేమించడానికి దేవుడు ఒప్పుకోడు. మూడవది ఏంటి? గలతీ 1:4 గలేషియన్స్ 1:4 అక్కడ దేవుడి వాక్యం యేసుప్రభు చేసినటువంటి విమోచన కార్యం గురించి మనకు తెలియజేస్తుంది. ఏంటది? మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచించవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. ప్రస్తుతపు కాలము లేకపోతే ప్రస్తుతపు యుగము, ఈ ప్రెజెంట్ ఏజ్ ఏంటి అంటే ఈవిల్ ఏజ్, దుష్ట కాలము, దుష్ట యుగము బైబిల్ చెప్తోంది. కనుక ఆ రకంగా దాంట్లో ఉండకుండా మనల్ని ఆయన విమోచించడానికే తను తాను అప్పగించుకున్నాడు. గంభీరమైనటువంటి ఆత్మీయ విషయం ఇది. ఈ యొక్క గంభీరతలోనికి మీరు వచ్చినప్పుడు మీరు చక్కగా దేవుడిని గణపరుస్తారు, లేకపోతే మీ యొక్క జీవితంలో చాలా నష్టపోతారు. గుర్తుపెట్టుకోండి, ప్రెజెంట్ వరల్డ్ ఈజ్ పొల్యూటెడ్, ప్రెజెంట్ వరల్డ్ ఈజ్ పాసింగ్. అంటే ప్రస్తుత లోకము, ఈ లోకము కలుషితమైనది అండ్ కాలము చెల్లిపోతోంది. దెర్ ఇస్ ఓన్లీ వన్ వరల్డ్ విచ్ ఇస్ టు కమ్, విచ్ ఇస్ పర్మనెంట్. రాబోయేటువంటి ఆ లోకమే అది నిత్యమైనటువంటి లోకమని బైబిల్ గ్రంథం మనకి తెలుపుతోంది. ఒక రాజు, ఎవరైనా ఈ రకంగా చేశారేమో నాకు తెలియదు, ఎందుకంటే నేను దాని గురించి ఎప్పుడు రీసెర్చ్ చేయలేదు. అదేంటంటే ఒక రాజు తన యొక్క సింహాసనము తన నుండి దూరం అవ్వకుండా థ్రోన్కి ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు. ఆయన పేరు ఏంటి అంటే, ఆయన పేరు ప్రజాదిపోక్ అనేటువంటి రాజు. థాయిలాండ్కి రాజుగా ఉన్నాడు. ఒకప్పుడు అది సియామ్ అని పిలువబడేది, ఇప్పుడు థాయిలాండ్ అని పిలువబడుతుంది. 1925లో బ్రిటిష్ వారి దగ్గర, ఫ్రెంచ్ వారి దగ్గర ఆయన 2 ఇన్సూరెన్సులు తీసుకున్నాడు. ఏంటి? నా రాజ్యము నా చేతుల్లో నుండి పోకుండా, నా సింహాసనం నాకు దూరం అవ్వకుండా, ఒకవేళ అలా ఎప్పుడైనా అవుతే తర్వాత నేను బ్రతుకు కాలం అంతా నాకు ఇన్సూరెన్స్ కవర్ ఇవ్వండి అని తీసుకున్నాడు. ఈ రోజున చాలామంది, కోట్ల మందికి ఉద్యోగాలు పోయాయి. వారికి జాబ్ ఇన్సూరెన్స్ ఉందో లేదో నాకు తెలియదు, జాబ్ ఇన్సూరెన్స్ అన్నది ఉందో లేదో కూడా నాకు తెలియదు. హౌస్ ఇన్సూరెన్స్ ఉంటుంది, కార్ ఇన్సూరెన్స్ ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇంకా ఉన్నాయి. కానీ ఇవి ఎప్పుడూ వినలేదు. ఎందుకని దానికి ఆయన ఆ రకంగా తీసుకున్నాడు? ఎందుకు ఆ యొక్క థ్రోన్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు అనుకుంటున్నారు? ఎందుకంటే ఆయనకు ఒకటి తెలుసు, ఈ లోకమే శాశ్వతమైనది కాదు, అండ్ నేను నా థ్రోన్ మీద ఎంతకాలం ఉంటానో గ్యారెంటీ లేదు. కనుక థ్రోన్ మీద ఉంటే బాగానే ఉంటాను, థ్రోన్ లేకపోతే అప్పుడు నాకు ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. సో ఆయన అనుకున్నట్టుగానే 1925లో తీసుకున్నాడు. 1935లో ఆయన్ని థ్రోన్ నుండి తీసి బయట పారేశారు. ఆయన 1941లో చనిపోయాడు. సో 35 నుండి 41 వరకు ఈ 6 ఏళ్ల కాలము బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చిన డబ్బుతో బ్రతికాడు. సో ఈ ప్రెజెంట్ వరల్డ్ గురించి మనము ఎక్కువ మోజును పెంచుకుంటాం, ఎక్కువ మక్కువను పెంచుకుంటాం, అండ్ అదే మనకు సమస్తం అనుకుంటాం. పౌలు దేవుడి వాక్యం ఏం చెప్తుంది? అవి మీరు విసర్జించాలి. అండ్ ఇక నా ఫైనల్ విషయంలోనికి నేను వస్తాను. అసలు చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ అండ్ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. తెలుగులో వెనక నుండి వస్తుంది కనుక ఇక్కడ ఈ రకంగా రాయబడి ఉంటుంది 12:13లో. శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. సో ఈ లోకంలో ఎలా బ్రతకాలి? ఈ యొక్క భక్తి అండ్ నీతి, స్వస్థ బుద్ధిని ఒకవైపున కలిగి ఉండి, రెండో వైపున దేనికోసం మనం ఎదురు చూడాలి? ఆ యొక్క శుభప్రదమైనటువంటి నిరీక్షణ మనకుంది. మహాదేవుడు, రక్షకుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు.
సో ఇక్కడ చాలా చక్కగా దేవుడి వాక్యాన్ని దేవుడు రాయించాడు. ఈ లోకము అంటే ఇంకొక లోకం ఉందని అర్థం కదా. దిస్ వరల్డ్ అంటున్నాడు, దిస్ ప్రెజెంట్ వరల్డ్ అంటున్నాడు, అంటే దెర్ ఈజ్ అ వరల్డ్ దట్ ఈస్ టు కమ్ అని అర్థం ఉంది కదా. సో ఈ లోకం ఎక్కువ కాలం ఉండదు, ఇంకొక లోకం రాబోతోంది, అదే పర్మనెంట్గా ఉంటుంది. ఈ భూలోకము నా గృహము కాదు, నా నిత్య నివాసం కాదు, అండ్ నా యొక్క తుది గమ్యము కాదు అని మనం అందరం తెలుసుకోవాలి. మరి ముఖ్యంగా విశ్వాసులందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు? విశ్వాసులందరికీ పితరుడుగా ఎంచబడినటువంటి అబ్రహాము ఆ రకంగానే ఆలోచించాడు, ఆ రకంగానే బ్రతికాడు. హెబ్రీ 11వ అధ్యాయము అండ్ నేను 10వ వచనాన్ని చదువుతున్నాను. హీబ్రూస్ 11:10. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఏ పట్టణం కొరకు ఎదురు చూశాడు? దేవుడి యొక్క పట్టణం కొరకు ఎదురు చూశాడు. అండ్ మీరు మొదటి తెస్సలోనిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని చదివితే, ఫస్ట్ Thessalonians 1:10 చదివితే అక్కడ విశ్వాసులు తెస్సలోనిక సంఘం వారు దేనికోసం ఎదురు చూశారు అన్నది కూడా రాయబడి ఉంటుంది. 9-10 తెలుగులో కలిసి ఉంటాయి. నేను డైరెక్ట్గా కావాల్సిన భాగాన్ని చదువుతున్నాను. అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును, దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు. ట్రంప్ అహ్మదాబాద్కు వచ్చినప్పుడు మరి మోదీ గారు వాగ్దానం చేశారు, మీరు వస్తున్నప్పుడు రోడ్లంతా కూడా మీ కొరకు మరి 1 కోటి కన్నా ఎక్కువ మంది జనాలు ఎదురు చూస్తారు. దాని గురించి ట్రంప్ ఎంతో మురిసిపోయి అమెరికాలో ఎంతో మందికి ఆయన క్యాంపెయిన్ మీటింగ్స్లో చెప్పాడు, 1 crore people will wait for me as I go through the roads of అహ్మదాబాద్ అనేసి. ట్రంప్కి అంతమంది చూశారో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి నేత్రము ఆయన వచ్చినప్పుడు చూస్తుంది. ఆయన్ని పొడిచిన వారు కూడా చూస్తారని బైబిల్ మనకు చెప్తోంది. సో ఇది మనకున్నటువంటి గొప్ప ధన్యత. అండ్ ఈ ధన్యత గురించి దేవుడు ఏమంటున్నాడు? దిస్ ఈజ్ అ బ్లెస్సెడ్ హోప్. ఇదొక దీవనకరమైన శుభప్రదమైన నిరీక్షణ. ప్రస్తుతం ప్రపంచంలో నిరీక్షణ లేకుండా చాలామంది ఉన్నారు, కానీ క్రైస్తవుడికి గొప్ప నిరీక్షణ ఉంది. అండ్ క్రైస్తవ సంఘానికి గొప్ప నిరీక్షణ ఉంది, క్రైస్తవ సేవకులందరికీ గొప్ప నిరీక్షణ ఉంది. మన పని అయిపోలేదు, మన దుకాణం మూయబడలేదు, మన జీవితం ఖతం కాలేదు, మనకి గొప్ప హోప్ ఉంది. అండ్ ఆ హోపే జీసస్ క్రైస్ట్. ఆ గ్రేస్ మనల్ని టచ్ చేశాడు, ఆ గ్రేస్ మనకు టీచ్ చేస్తున్నాడు, ఆ గ్రేసే ఒక రోజున మనల్ని ఆయనతో ఉండడానికి తీసుకెళ్తాడు. సో నథింగ్ టు వరీ, ఓన్లీ థింగ్ ఏంటంటే లివ్ అకార్డింగ్ టు హిస్ విల్. ఆయన చిత్త ప్రకారం మనం జీవించుట అవసరం. నా క్వశ్చన్ ఏంటంటే, ఈ రక్షకుడి కొరకు, ఈ మహాదేవుడి కొరకు, ఈ మహాప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు శుభప్రదమైన నిరీక్షణతో నీవు ఎదురు చూస్తున్నావా అన్నది ప్రశ్న. ఎందుకంటే అది నీ జీవితపు నాణ్యతను, అది నీ జీవితపు దిశను నిర్దేశిస్తుంది. చాలా ఏళ్ల క్రితము ఇంగ్లాండ్లో మరి ఐ థింక్ న్యూ ఇంగ్లాండ్ అనుకుంటాను, దాంట్లో ఒక హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ కట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అది కడుతున్నప్పుడు ఆ యొక్క ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల నుండి ప్రజల్ని వెళ్ళిపోమని వారికి కంపెన్సేషన్ ఇచ్చింది. ఒక గ్రామము చాలా చక్కగా అందంగా వాళ్ళు ఇళ్ళు కట్టుకున్నారు, ఆ యొక్క అన్ని బిల్డింగులు కట్టుకున్నారు. కానీ ఎప్పుడైతే అధికారులు వచ్చి చెప్పారో మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, స్మాల్ టౌన్ అది, ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, వ్యాలీ గుండా నీరు వచ్చేస్తుంది, ఆపితే అక్కడ నీరు పెరుగుతుంది, నీటి మట్టం పైకి వస్తే మీరు మునిగిపోతారని చెప్పినప్పుడు వారు నిరాశ చెందారు. కానీ ఏమి చేయలేకపోయారు, ఊరుకున్నారు. కొంతకాలం అయిపోయింది, కొన్నేళ్ళు 2-3 ఏళ్ళు అయిపోయేసరికి ఆ గ్రామం ఒకప్పుడు అందంగా కనబడేది, కానీ ఇప్పుడు అక్కడికి వస్తే అంతా కూడా దివాలా తీసినట్టు బిల్డింగులన్నీ కూడా పాడైపోయి మరి చాలా దారుణంగా ఉంది. సో అక్కడికి వచ్చినటువంటి వ్యక్తి ఏం జరిగింది, అంత బాగున్నది ఇప్పుడు ఇలా అయిపోయిందంటే ఆ యొక్క స్థానికుడు ఒక మాట ఈ రకంగా చెప్పాడు, ఇంగ్లీష్లో చెప్పాడు, వేర్ దెర్ ఇస్ నో ఫెయిత్ ఇన్ ద ఫ్యూచర్ దెర్ ఇస్ నో వర్క్ ఇన్ ద ప్రెజెంట్. వేర్ దెర్ ఇస్ నో ఫెయిత్ ఇన్ ద ఫ్యూచర్ దెర్ ఇస్ నో వర్క్ ఇన్ ద ప్రెజెంట్. భవిష్యత్తుకు సంబంధించి విశ్వాసము లేని చోట ప్రస్తుతము ఏ పనులు జరగవు. భవిష్యత్తుకు సంబంధించినటువంటి విశ్వాసం, నేను యేసును ఎదుర్కొంటాను, యేసు రాజు నా కొరకు రాబోతున్నాడు, పరలోకానికి తీసుకెళ్తాడు, జయం నాదే అనేటువంటి విశ్వాసం నీకుంటే ప్రస్తుతం ఆయన కొరకు నువ్వు పనిచేస్తూనే ఉంటావు, ఆయన కొరకు నీవు జీవిస్తూనే ఉంటావు. ఆయన యొక్క నామ మహిమ కొరకు నీవు సాయశక్తులా చేయాల్సినటువంటి ప్రతి విషయాన్ని ఏ రకంగా ఎన్ని లాక్డౌన్లు పెట్టినా కూడా నీకు తేడా పడదు, నువ్వు చేస్తూనే ఉంటావు. కానీ ఎప్పుడైతే నీకు ఆ భవిష్యత్తు మీదే విశ్వాసం ఎగిరిపోతుందో అప్పుడు ప్రస్తుతం నీవు కూలబడిపోతావు, నిమ్మకు నీరెత్తినట్టు అయిపోతావు, నీవేమీ చెయ్యవు. సో బైబిల్ ఏం చెప్తోంది, నీకు ఆయన రాకడ మీద ఎదురుచూపులు చూసే ఆ ఉద్దేశం ఉంటే, లక్ష్యం ఉంటే
నీవు ప్రస్తుతము చక్కగా ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తావు. ఒక 2-3 గురించి నేను మీకు చూపిస్తాను. ఒక్కసారి మీరు లూకా సువార్త 2వ అధ్యాయం తిప్పితే, ఈ ఎదురు చూచుట అంటే ఏంటి? ఖాళీగా చేతులు కట్టుకొని కుర్చీలో కూర్చొని మరి ఏమి చేయకుండా నిట్టూర్పులు విరుస్తూ ఎదురు చూడడమా? కానే కాదు. వీరు ఎలా ఎదురు చూశారో ఆ రకమైన మనస్సుతో మనం కూడా ఎదురు చూడాలి. లూకా 2వ అధ్యాయము 25వ వచనంలో ఈ రకంగా రాయబడింది. యెరూషలేమునందు సుమేయోను అను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఎంత అద్భుతమైనటువంటి విషయమో చూడండి. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను, నీతిమంతుడు, భక్తిపరుడు. మనం చదివినటువంటి 2nd చాప్టర్లో అంటే టైటస్ 2:11-14 ఉండే లక్షణాలన్నీ ఇందులో ఉన్నాయి. అండ్ ఆ లక్షణాలు కలిగి ఈయన ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ ఆదరణ ఎవరు? ద కాన్సలేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఎవరు? జీసస్ క్రైస్టే. ఆ తర్వాత మీరు ఇంకా 22వ అధ్యాయం 38వ వచనానికి వచ్చారనుకోండి. అక్కడ అన్న అనేటువంటి ఒక బహువృద్ధురాల గురించి రాయబడింది. ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. యెరూషలేములో విమోచన కొరకు అన్న అండ్ ఇంకా అనేకులు కనిపెడుతున్నారు. సో వారు ఎంత అద్భుతంగా కనిపెడుతున్నారు. అన్న చూడండి, ఆ దేవాలయాన్ని విడవక పగలు రాత్రి సేవ, ఉపవాసం, భక్తి, ప్రార్థన. సో ఈ రకంగా కనిపెట్టడం అనమాట. ఈ టైప్ కనిపెట్టడం. ఇక మీరు ఇంకా వచనాలు బైబిల్లో చదువుకోండి, టైం లేదు కనుక నేను వాటిలోనికి వెళ్ళను. కాకపోతే ఒక మాట నేను చదువుతాను. అది లూకా 23:51లో మరొక వ్యక్తి గురించి రాయబడి ఉంది. ఆయన పేరు అరిమథాయి, లేకపోతే అరిమథాయియ యోసేపు. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండిన వాడు. సో హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్, జీసస్ క్రైస్ట్. సో ఆ రకంగా యేసుక్రీస్తు మొదటిసారి వచ్చినప్పుడు ఆయన్ని చూసే భాగ్యము ఈ యొక్క యోసేపుకు లభించింది. ఇప్పుడు మనకు యేసు 2వ రాకడలో ఉన్నాం గనుక 2వ రాకడ కొరకు ఎదురు చూడాలి. ఈ రకంగా భక్తులు సుమయోను, అన్న అండ్ అరిమథాయి, యోసేపు ఏ రకంగా ఎదురు చూశారు, ఇతరులు ఏ రకంగా ఎదురు చూశారో ఆ రకంగా ఎదురు చూచుటకు మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడడం కోసం. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ మీరు దాని గురించి ధ్యానించండి. ఆయన మహిమ ఎలా ఉంటుందో ఆలోచించండి. యేసు ఇక్కడ చాలా గొప్పగా అభివర్ణించబడ్డాడు. ఆయన మహాదేవుడిగా, రక్షకుడిగా, సృష్టికర్తగా, మరి పాప క్షమాపణ అనుగ్రహించువాడిగా, తుది తీర్పు తీర్చు న్యాయాధిపతిగా కనబడ్డాడు. ఒక భక్తుడు అంటాడు, అవర్ అడోరబుల్ ఇమాన్యుయల్ విల్ కమ్. అంటే మనం ఎంతగానో ఆరాధించి ప్రేమించినటువంటి మన ఇమానుయేలు రాబోతున్నాడు. ఎంత గొప్ప ధన్యత అండి. అసలు నాకు ఈ రోజుల్లో ఏ బాధ లేదు. ఇలాంటి బైబిల్ విషయాల్ని ధ్యానించుకుంటూ ఉంటే లాక్డౌన్లో ఉన్నట్టే అనిపించట్లేదు. కాకపోతే మినిస్ట్రీ పెరిగిపోయింది. బయట ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేదు, కానీ మినిస్ట్రీ పెరిగిపోయింది. అక్కడ చేసేదానికన్నా ఎక్కువ ఇప్పుడు చేస్తున్నాను. అయితే ఎంత గొప్ప విషయం చూడండి. మనము అమితంగా ప్రేమించినటువంటి మన ఇమ్మానుయేలు మహిమతో రాబోతున్నాడు. మొదటిసారి మానవుడిగా వచ్చాడు, ఈసారి దేవుడిగా రాబోతున్నాడు. ఎంత గొప్పగా వస్తాడు అన్నది ఆలోచించినా కూడా అర్థమవ్వనంత గంభీరమైనటువంటి విషయం. సో ద ప్రీఎమినెంట్ వన్, ద ప్రీడామినెంట్ వన్, ద పర్మనెంట్ వన్, ద పర్ఫెక్ట్ వన్, ద ప్యూరెస్ట్ వన్ and the one who loved us so deeply is going to come. ఆయన త్వరలో రాబోతున్నాడు. సో మీ కన్నులెత్తండి, ఆయన కొరకు ఎదురు చూసేవారిగా ఉండండి. ప్రస్తుతం ఉన్నటువంటి కరోనాగా మీరు చూడాల్సింది ఆ యొక్క క్రూసిఫైడ్ అండ్ క్రౌన్డ్ క్రైస్ట్ని మీరు చూడండి. ఆయన కొరకు మీరు వెయిట్ చేయండి. మీ దినాలు చాలా మధురంగా ఉంటాయి. మీ గడియలు చాలా చక్కగా నెమ్మదిగా సాగుతాయి. అమెరికాలో ఈ 2వ ప్రపంచ యుద్ధ కాలంలో మరి జపాన్ ఎప్పుడైతే పర్ల్ హార్బర్ మీద అటాక్ చేసిందో అమెరికా యుద్ధానికి సిద్ధపడిపోయింది. చాలామంది యవనస్తులను యుద్ధంలోనికి పోయి దేశం కొరకు పోరాడమంది. ఆ టైంలో ఈ యవనస్తులు పెళ్ళిళ్ళు పెట్టుకున్న వారందరి పెళ్ళిళ్ళు మరి పాపం చాలా ఇబ్బందులకు గురయ్యాయి. పెళ్లి చేసుకోవడానికి అవకాశం లేదు. ఇమ్మీడియట్గా నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్లోకి యవనస్తుల్ని తోలేసింది దేశం. సో చాలామంది ఎంగేజ్మెంట్లు చేసుకున్నారు, పెళ్ళిళ్ళు పోస్ట్పోన్ చేసుకోవాల్సి వచ్చింది. అది పరిస్థితి. సో ఒక యవనస్తుడిని నేవీలో పంపించేశారు. వెళ్ళిపోయాడు. వస్తాడో రాడో ఏమీ తెలియదు. కానీ అమ్మాయి అబ్బాయికి ఎంగేజ్మెంట్ అయింది. అమ్మాయి తల్లి ఇద్దరు అతనికి ఏం చెప్పారంటే, మేము అన్ని ఏర్పాట్లు చేస్తాం, నువ్వు రాగానే వివాహం జరుగుతుంది.
సో వెళ్ళిపోయాడు. 18 months వరకు ఏ వర్తమానము ఆ యవనస్తుడి నుండి రాలేదు. ఈలోపు తల్లి కూతుర్లు ఏం చేశారు? చక్కగా మ్యారేజ్కి సంబంధించిన, అంటే వెడ్డింగ్కి సంబంధించినటువంటి ప్రతి డీటెయిల్ని ప్లాన్ చేశారు, ప్రతి అరేంజ్మెంట్ని చేశారు, అన్ని రెడీ చేసి పెట్టుకున్నారు. ఇన్విటేషన్ కార్డ్ కూడా చక్కగా రాసుకున్నారు. ఆ రోజు ఇన్విటేషన్ కార్డులు ప్రింట్ అయ్యేవి కావు, చేతితో రాసి మరి ఇచ్చేవారు. ఎంత ఓపిక చూడండి, ఎంత రిలేషన్షిప్లో వారు వాల్యూని ఇచ్చేవారు చూడండి. ఈ రోజున ఒక ప్రింట్ చేసిన కార్డ్ని, లేకపోతే ఒక గూగుల్ నుండి మనము కాపీ చేసి పేస్ట్ చేసిన కార్డ్ని పంపడానికి కూడా మనలో చాలామందికి ఓపిక లేదు. సరే, వేరే విషయం అది. సో ఆ డేట్ రాసుకునేవారు అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, వెయిటింగ్ ఫర్ ద బ్రైడ్ గ్రూమ్. ఆ అబ్బాయి ఎప్పుడు వస్తే అప్పుడు వివాహం. కానీ ఎప్పుడు వస్తాడో తెలియదు, వస్తాడో రాదో కూడా తెలియదు. కానీ ఎంతగా ఎదురు చూసింది అమ్మాయి. 18 months తర్వాత టెలిగ్రామ్ వచ్చింది, నాకు సెలవు దొరికింది, నేను వస్తున్నాను, ఇక నీవు పోయి ఆ తెల్ల పెళ్లి గౌను కొనుక్కో, పెళ్లి చేసుకుందామని రాశాడు. ఆ బ్రైడ్ గ్రూమ్కి మన బ్రైడ్ గ్రూమ్కి తేడా ఒకటి ఉంది. అదేంటో ఈ పాటికి మీకు అర్థమయ్యి ఉంటుంది. అదేంటంటే అతడు వస్తాడో రాడో గ్యారంటీ లేదు, అండ్ ఎప్పుడు వస్తాడో తెలియదు. కానీ మన రక్షకుడు, మన మహాదేవుడు, మన ప్రియనాథుడు, మన వరుడు తప్పకుండా వస్తాడు. మనము ఉనికిలో ఉన్నదానికన్నా ఎక్కువ డబుల్ ష్యూరిటీతో ఆయన వస్తాడు. కాకపోతే ఎప్పుడు వస్తాడన్నది ఆయన నిర్ణయిస్తాడు. మనమేం చేయాలి? ఈ అమ్మాయి ఎలా ఆ వరుడి కోసం ఎదురు చూసిందో, ప్రతి దినం, ప్రతి గడియ, ప్రతి క్షణం ఎలా ఎదురు చూస్తూ ఉండిందో, ఆ రకంగా మనం కూడా ఎదురు చూడాలి. సో ఈ రకంగా మీరు ఎదురు చూశారనుకోండి, అమ్మాయిని మీరు ఆలోచించారనుకోండి, ఆమెకి ఇంకా వేరే లోకంలో ఏమి ఎక్కడ జరుగుతుందో ఆమెకు అనవసరం. ఆమె దృష్టి ధ్యాస అంతా తన వరుడి రాక కొరకే. నీ వరుడి రాక కొరకు నీవు ఆ రకంగా ఎదురు చూస్తున్నావా? ఒక భక్తుడి రకంగా అంటాడు, ఈ యేసు 2 రాకల గురించి ఇక్కడ ఈ భాగంలో రాయబడింది. మొదటిసారి వచ్చాడు, రెండోసారి రాబోతున్నాడు. మన జీవితం ఈ 2 రాకల మధ్యలోనే ఆయనతో ముడిపెట్టబడింది. సో మనము ఈ రోజున బ్రతుకుతున్నప్పుడు నిన్నటిని చూస్తాము, అండ్ రేపటిని కూడా చూడాలి. చాలాసార్లు క్రైస్తవులు నిన్నటిని చూస్తారు, దేవా నా కొరకు ప్రాణం పెట్టినందుకు నీకు స్తోత్రం, నా స్థానాన్ని సిలువలో తీసుకున్నందుకు నీకు స్తోత్రం, నా శ్రమను వచ్చినందుకు నీకు స్తోత్రం, నా కొరకు అవమానం పొందినందుకు నీకు స్తోత్రం, రక్తం గార్చినందుకు స్తోత్రం, నా ప్రాణాన్ని నీవు కాపాడి నీ ప్రాణం నా కోసం బలి చేసినందుకు, చనిపోయినందుకు, సమాధి చేయబడినందుకు, తిరిగి లేచినందుకు నీకు స్తోత్రం అని ఆగిపోతారు. దాన్ని చేయండి, గొప్పగా చేయండి, దాంతో ఆగిపోకండి. నా కొరకు మరలా నీవు రాబోతున్నందుకు స్తోత్రం, ప్రస్తుతం నా కొరకు విజ్ఞాపన చేస్తున్నందుకు స్తోత్రం, నా మంచి కాపరిగా ఉన్నందుకు స్తోత్రం అని కూడా చెప్పండి. రాబోయేటువంటి యేసు రాజుని గురించి ఆలోచించండి. సో భక్తుడు అంటాడు, క్రైస్ట్ హస్ డైడ్, క్రైస్ట్ ఈజ్ రిజన్, క్రైస్ట్ విల్ కమ్ అగైన్. ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన ఖచ్చితంగా తిరిగి వస్తాడు. ఏది జరిగినా జరగకపోయినా యేసు రావడం మాత్రం ఖాయం, నిశ్చయం. అండ్ ఈ రోజున బిలియన్స్, ప్రపంచంలో బిలియన్స్ అంటే 100 కోట్ల మంది వెయిటింగ్లో ఉన్నారు. దేనికోసం వెయిట్ చేస్తున్నారు? ఎవ్రీ మూమెంట్ ఆఫ్ దేర్ ఎవ్రీ అవర్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ అవుట్ ఆఫ్ దిస్ లాక్డౌన్. ఈ యొక్క లాక్డౌన్ నుండి బయటికి రావడానికి, రిలీజ్ కోసము, వారి పాత జీవితాన్ని వారికి ఇష్టం వచ్చిన రీతిలో బ్రతకడం కోసం వారు ఎదురు చూస్తున్నారు. అండ్ విశ్వాసులు, క్రైస్తవులు దేనికోసం ఎదురు చూడాలి? వీఆర్ వెయిటింగ్ ఫర్ ద గ్రేట్ రిలీజ్ ఫ్రమ్ దిస్ గ్రేట్ లాక్డౌన్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోకం పెట్టిన అతిపెద్ద లాక్డౌన్ నుండి, అంటే నేను స్పిరిచువల్ సెన్స్లో చెప్తున్నాను, బయటపడడానికి గ్రేట్ రిలీజ్ యేసు మనకిస్తాడు కనుక దానికోసం, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాం. మహిమతో ఆయన రాబోతున్నాడు. దాని గురించి ఆలోచించండి. మార్టిన్ లూథర్ భక్తుడు 2 దినాలను ఆయన దృష్టిలో పెట్టుకొని బ్రతికాడు. ఒకటి టుడే అండ్ రెండవది దాట్ డే. ఒకటేమో నేడు, రెండవది ఆనాడు. ఏనాడు? తన రాజు తన కొరకు వచ్చే నాడు. సో ఒక బిలీవర్గా జస్ట్ కీప్ 2 days ఇన్ యువర్ వ్యూ, 2 days ఇన్ యువర్ మైండ్. టుడే అండ్ ద డే యువర్ లార్డ్ ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్. ఫైనల్ పాయింట్ వివరించను, ముగింపుతో వచ్చేసాను. ఫైనల్ పాయింట్ ఏంటంటే గ్రేస్ టేక్స్ అస్. ఈ యొక్క కృప మనల్ని బయలుదేరజేస్తుంది. అంటే మనము దేవుడి కొరకు లోకంలో బ్రతికేంతకాలం బ్రతుకుతాం, తర్వాత ఆయన సన్నిధానంలోనికి మనల్ని తీసుకెళ్ళిపోతుంది. అక్కడ చక్కని మాటలు రాశాడు, మీరు దాన్ని ధ్యానించుకోండి. 14వ వచనము, కృప మనల్ని బ్రతికిస్తుంది, కృప మనకు బోధిస్తుంది, అండ్ కృప మనల్ని బయలుదేర చేస్తుంది. అంటే గ్రేస్ టచెస్ అస్, గ్రేస్ టీచర్స్ అస్, అండ్ దెన్ గ్రేస్ వన్ ఫైనల్ డే విల్ టేక్ అస్. ఏంటది? ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచిస్తాడు. ఒక్క డాగు, ఒక్క మచ్చ, ఒక్క మరక నీ ఆత్మ మీద లేకుండా
నిన్ను శుద్ధి చేసి తన కొరకు సిద్ధపరచుకుంటాడు. సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అర్పించుకున్నాడు. సాక్రిఫైస్. నీవు ఏ సాక్రిఫైస్ తీసుకొని వచ్చి కూడా దేవుడికి ఇచ్చి దేవుడిని ఆరాధించలేవు. నీ దగ్గర సాక్రిఫైస్ ఇవ్వడానికి అసలు ఏమీ లేదు. సో నీ సాక్రిఫైస్గా, నా సాక్రిఫైస్గా యేసు తన్ను తాను మన పక్షాన దేవుడికి అర్పించుకున్నాడు కనుక మనము అంగీకరించబడ్డాం. అలాంటి గొప్ప ధన్యత. సో ఒక భక్తుడు అంటాడు, హీ పెయిడ్ ఫర్ అస్. ఆయన మన కొరకు ఆ యొక్క బలియాగము ద్వారా దేవుడికి చెల్లించాడు. రెండవది, హీ ప్యూరిఫైడ్ అస్. ఆయన మనల్ని పవిత్రపరిచాడు తన రక్తంతో, తన ఆత్మతో, తన యొక్క వాక్యముతో, తన సంఘముతో. అండ్ మూడవది ఏంటి, హీ పొజెస్డ్ అస్. ఆయన మనల్ని తన వారి కోసం, అంటే తన ఉద్దేశం కొరకు మనల్ని ఆయన నింపి తన వారిగా చేసుకున్నాడు. ఎందుకు? సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలముగా ఉండనట్లు. సో యేసును నీవు లోకానికి రెండు రకాలుగా చూపిస్తావు. ఒకటి నీ పరిశుద్ధ జీవితము, రెండవది నీ ప్రేమతో కూడిన కార్యము. ఈ రెండు ప్రస్తుతం ప్రపంచానికి చాలా అవసరము. అండ్ అవి నీ దగ్గర ఉన్నాయి. అండ్ నీవు వాటిని ఇచ్చి దేవుడి లోకాన్ని ఇంకా ధన్యకరంగా మార్చగలవు. ఆ రకమైనటువంటి కృప నీకు దేవుడు అనుగ్రహించాలని మా ప్రార్థన. ఇక ముగింపులో ఒక మాట, బిజినెస్లో టేక్ ఓవర్లు ఉంటాయి కదా, చాలా కంపెనీలు ఇంకొక కంపెనీని టేక్ ఓవర్ చేసేస్తుంటాయి. సో గుర్తుపెట్టుకున్న చివరి మాట ఏంటంటే, జీసస్, నీవు ఒకవేళ రక్షించబడినటువంటి విశ్వాసివైతే, విధేయత కలిగినటువంటి దేవుని బిడ్డవైతే, హీ హెస్ ఆల్రెడీ టేకన్ ఓవర్ యువర్ లైఫ్. ఆయన నీ జీవితాన్ని తనదిగా తీసేసుకున్నాడు, తన సొత్తుగా చేసేసుకున్నాడు. నీవు నీ సొత్తు కాదు, నీ వశంలో లేవు, ఆయన వశంలో ఉండాలి. ఆ రకంగా జీవించినప్పుడే నీ జీవితము ధన్యంగా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకో. బిల్లీ గ్రహాం ఈ రకంగా ఒకసారి రెండవ రాకడ గురించి మాట్లాడినప్పుడు చెప్పాడు, మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి నిరుత్సాహాన్ని మనము మర్చిపోవడానికి గల ఒక ప్రధానమైనటువంటి విషయము యేసు ప్రభు యొక్క రెండవ రాకడను గురించి ధ్యానించుట. అండ్ ఆయన అంటాడు, యేసు రెండవ రాకడను గురించి ధ్యానిస్తూ ఉంటే మనకు నిరాశ, నిస్పృహ అనేవి కలుగు. ఇది సృష్టి యావత్తుకు ఉన్నటువంటి మహిమాయుక్తమైన, అత్యంత ఆసక్తి భరితమైనటువంటి సత్యము. అయితే లోకమంతా కూడా నిరాశావాదముతో మునిగిపోతున్నప్పుడు ఈ బైబిల్ ఒక్కటే మనకు ఆశావాదాన్ని, అంటే భవిష్యత్తు ఉందని, భవిష్యత్తులో మనకేం జరగబోతుందో, మన రారాజు ఏ రకంగా మన కొరకు రాబోతున్నాడో తెలియచేస్తుంది. రేపటి ఉదయపు న్యూస్ పేపర్ కన్నా ఇది కరెక్ట్ సత్యాలను మనకు తెలియజేస్తుంది. ప్రపంచం ప్రిడిక్ట్ చేయలేదు, కానీ బైబిల్లో దేవుడు ఆల్రెడీ మనకు అన్ని కూడా ఫ్యూచర్ గురించి చెప్పేశాడు. సో యేసు ప్రభు భూమి మీద కాలు పెట్టినప్పుడు ఇక దేవుడి యొక్క కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా జరగాల్సింది ముగిసిపోతుంది. అప్పుడు నీ జీవితానికి ధన్యత, నా జీవితానికి ధన్యత అంటూ ఒక మాట అంటాడు. నీ జీవితం ప్రస్తుతము మరి నీరుగారి ఉన్నా, లేకపోతే చీకటి అలుముకొని ఉన్నా, లేకపోతే నిరాశ నిస్పృహలతో నిండుకొని ఉన్నా, నీ జీవితంలో ఆ యొక్క మబ్బులను క్రీస్తు తరిమివేయగలడు. నీ చీకటిని ఆయన తొలగించి తన వెలుగుతో నీ జీవితాన్ని నింపగలడు. అది ఎలా సాధ్యమంటే, వెన్ యూ థింక్ అండ్ లవ్ హిస్ సెకండ్ కమింగ్. ఆయన రెండవ రాకడను గురించి నీవు ఆలోచించి, ధ్యానించి, ప్రేమించినప్పుడు అది జరుగుతుంది. సో ఆ రకంగా మీకందరికీ దేవుడు ఈ యొక్క శుభప్రదమైనటువంటి నిరీక్షణతో ఈ యొక్క గడ్డు కాలంలో బలపరిచి ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. లూకా 21లో యేసుప్రభు ఒక మాట అన్నాడు, లిఫ్ట్ అప్ యువర్ హెడ్స్ ఫర్ యువర్ రిడెంప్షన్ డ్రాయత్ నై. మీ కన్నులెత్తి పైకి చూడండి, మీ తలలెత్తి చూడండి, మీ విమోచన సమీపించుచున్నది. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో నాతో ఏకీభవించండి. త్వరలో తిరిగి రానున్న ప్రభు అయిన యేసుక్రీస్తు పట్ల శుభప్రదమైన నిరీక్షణతో ఎదురు చూడండి. పరిశుద్ధుడు, ప్రేమ స్వరూపివి అండ్ నన్ను పవిత్రపరిచిన నా ప్రభువా, నీకు ఈ ఉదయకాలం మరొకసారి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సంఘముగా మేము కూడుకోవడానికి, మిమ్మును ధ్యానించడానికి, మీ కార్యమును ధ్యానించడానికి, మీ మొదటి రాకను, రెండవ రాకను ధ్యానించడానికి, మీరు మహిమతో మహాదేవునిగా, రక్షకునిగా రెండవసారి ఈ భూమి మీదకి రాబోతున్న గొప్ప సన్నివేశాన్ని ధ్యానించడానికి సిద్ధపాటుకు మాకు ఏ రకమైన జీవితం ఉండాలో దాన్ని మేము తెలుసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞతలు. ఈ యొక్క లైవ్ ఆరాధనలో పాల్గొంటున్నటువంటి ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వీక్షిస్తున్నటువంటి ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారు, వారి కుటుంబాలు ఈ సమయంలో మీ ద్వారా ఆదరించబడి, పరిశుద్ధపరచబడి, మీ కొరకు మరి మీ కృప వారిని తాకునట్లు, రక్షించినట్లు, మీ కృప వారికి బోధించి మరి వారిని మీ తరహాలో ఈ లోకంలో జీవింప చేయనట్లు, అండ్ మీ కృపే వారిని మీరు వచ్చినప్పుడు
మీతో పరలోకానికి బయలుదేరి చేయనట్లు సహాయం చేయండి. అండ్ మీకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపించి మా ప్రభు, రక్షకుడు, త్వరలో రాబోయే మహాదేవుడు, రాజుల రాజు అయిన యేసు రాజు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.